మ్యూట్ లో ఉన్నారా? అన్మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసి. నా వాయిస్ క్లియర్ గా అనిపిస్తుందా? వినిపిస్తుంది. వెంకటేశ్వర గారు మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకుంది. ఫోన్ కొంచెం పైకి పెట్టేయండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ఫోన్ అడ్డుగా పెట్టేయండి. మాస్టర్ సిలో మీరందరూ కూడా కెమెరాలు ఆన్ చేయండి. చాలా మంది ఆన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మన పిఎంసి డిజిటల్ యూట్యూబ్కి వెళ్ళి అందరూ లైక్ చేయండి తప్పనిసరిగా. మనం త్వరలో ఈ రోజులో ఇంకొంచెం సేపట్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ కి చేరుకుంటున్నాము. నిన్న సాయంత్రం నుంచి అఖండ ధ్యానం మొదలైంది. 41 days పెట్టారు మన కర్ణాటక మాస్టర్స్. మన దాంట్లో అది కూడా నిన్న లైవ్ ఇచ్చాము. ఎంతమంది జాయిన్ అయ్యారో ఆ లైవ్ మ్యూజిక్ పెట్టుకొని అందరూ పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు చూడమనండి, ఇప్పుడు చూడమండి ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు వచ్చింది కదా? ఓకే, వచ్చింది సార్. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కరిస్తూ, నా పేరు వెంకటేశ్వర, మాది అండలూరు. నేను 2003లో ధ్యానంలోకి వచ్చాను. పత్రి గారు మా ఊరు రావటం, మా ఊరు హై స్కూల్లో ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళ చేతులు ఎత్తమంటే నేను ఆ చేతులు ఎత్తడం జరిగింది. ఓకే, ఓకే, రైట్ సార్, కంటిన్యూ. ఎవరైతే మాంసాహారం అంటే ఈ ఊర్లో ఒక్కళ్ళు లేరు అంటున్నారు. ఆ రోజు 2003. ఎవరికాళ్ళు ఆలోచిస్తున్నారు, ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, ఒక 40 రోజులు మానేస్తారు, జీవితాంతకాలం మానేమంటున్నారు ఈయన అని ఎవరికాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కళ్ళు లేరు అంటూ అట్లా 10-15 సార్లు పిలిచేటప్పటికి నేను టెంప్ట్ అయ్యి నేను లేచి చేయించాను. నేను ఎందుకు చేయించానంటే అప్పటికి నేను 5.5 సంవత్సరాల పాటు పెరాలసిస్ తో ఉన్నాను. ఆర్య డాక్టర్ గారు మాంసాహారం తినొద్దు, తగ్గిన తర్వాత తినొచ్చు అనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను. అది అట్లా అప్పుడు ఇంకా మనకి ఎలాగ తగ్గదనే ఉద్దేశంతో ఇంకా తినే అవకాశం లేదు. ఎందుకంటే నాది పెరాలసిస్ లో మైల్డ్ స్ట్రోక్ అంటారు. అది ఏం తిన్నా అరగదు, తినకూడదు, ఇది పరిస్థితి. అందుకని ప్రతి 2 గంటలకి నేను మందులు వేసుకుంటూ ఉండాలి. ఆకలి వేయడానికి మందులు వేసుకోవాలి, అరగడానికి మందులు వేసుకోవాలి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మందులు వేసుకోవాలి. ఇది అలాంటి టైంలో పత్రి గారు రావటం, అది చెయ్యవటం. సో నాకు ఎలాగా తినే అవకాశం లేదని నేను చెయ్యిచ్చి నేను ధ్యానంలో కూర్చోవడం. అప్పటికి నాకు ఎడం కన్ను మూసుకుంటే తెరుచుకోదు, తెరుచుకుంటే మూసుకోదు, అట్లా అది పరిస్థితి. మాట స్వచ్ఛంగా వచ్చేది కాదు, మూత వంకర ఉండేది, ముక్కు వంకర ఉండేది. ఇది నా పరిస్థితి ఆ టైంలో. సో ఆయన చేయించాను కాబట్టి నేను అలాగే ధ్యానంలో కూర్చోవడం జరిగింది. కూర్చున్న 10-15 నిమిషాలకి ఆ గొంతులోకి నీటి ఎవరిలో రావడం, ఆ నీటి ఎవరు లాలాజలం నోట్లో నుంచి కారిపోతుంది. నేను పెరాలసిస్ పేషెంట్ కాబట్టి ఎప్పుడు పగలంతా మందులు వేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అనిపిస్తుంది, రాత్రులు ఎప్పుడు తిండి తడుస్తూ ఉంటది, ఆ జొల్లు కారిపోతూ ఉంటుంది. సో అలాగా మరి 200 మంది మధ్యలో కూర్చున్నాను కాబట్టి ఏం చేయలేక కొంచెం తలకాయ పైకి ఎత్తేసి ఆ వచ్చిన లాలాజలాన్ని అంతా మింగేశాను. ఎందుకంటే ఆ 200 మధ్యలో నుంచి లేస్తే బాగోదు, అప్పటికే పత్రి గారు కొడుతున్నాడు, తెలుస్తున్నాడు అందరిని. సో ఎప్పుడైతే లాలాజలం మింగానో అప్పటి నుంచి నాకు మెల్లిమెల్లిగా నొప్పులు మొదలైనవి. ప్రతి 5 నిమిషాలకి లాలాజలం వస్తుంది. నేను తలకాయ పైకెత్తి కొంచెం మింగేస్తున్నాను. చెయ్యి నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి, అలాగ ప్రతి కణంలోనూ చీమలు కుడుతున్నట్టు, సూదులతో గుస్తున్నట్టు, దద్దుర్లు, దురదలు ఇట్లా వస్తున్నాయి. ఇంకా విపరీతంగా నడు నొప్పి వస్తుంది. ఇంకా అనవసరంగా కూర్చున్నా, లేచిపోదాం అనుకునే టైంలో ఆయన ఆఖరి 5 నిమిషాలని ఆయన చెప్పడంతో నేను
అలాగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చప్పట్లు కొట్టించారు. ఎప్పుడైతే చప్పట్లు కొట్టానో అప్పుడు నాకున్న నొప్పులన్నీ తగ్గిపోయినాయి. భద్రి గారు ఏం చెప్తారో కదా అని ఇట్లా చూస్తున్నాను. క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నాకు విపరీతంగా ఆకలేస్తుంది. అంతకుముందు నాకు ఆకలి మెడిసిన్ వేసుకుంటే కానీ ఆకలేదు కాదు. సో విపరీతంగా ఆకలేస్తుంది. ఇంటికెళ్ళి భోంచేసాను. సో నాకు ఆ రోజు మందులు వేసుకోవాలనిపించలేదు, వేసుకోలేదు. సో నేను పగలు పడుకోకూడదు. ఆ రోజు మర్చిపోయి ఆ బుక్ చదువుతూ పడుకున్నాను. తర్వాత ఒక గంటకి మెలకు వచ్చింది. సో చూసుకునేటప్పటికి అనవసరంగా పడుకున్నాను అనుకున్న ఆయుర్వేదంలో ఒక పథ్యం, పగలు పడుకోకూడదు. సో అంతకుముందు పగలు ఎప్పుడైనా పడుకుంటే ఏమయ్యేదంటే ఒళ్ళంతా చల్లబడిపోయి ఇట్లా చెయ్యి వణుకు వచ్చేసేది. సో ఆ రోజు నాకు ఆ వణుకు లేదు, ఆ ఒళ్ళు చనపడలేదు. అప్పుడు అనిపించింది, ఓహో అంత ముందు రోజు పత్రిక రాస్తున్నారు, ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు ఇచ్చారు. మా పక్క ఊరు ఉనికిలి ఆ సుబ్బారావు గారు, మా ఊరు మాస్టర్ వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆ బుక్స్ ఇవ్వటం, ఆ పాంప్లెట్ ఇచ్చి అసలు ఆ పాంప్లెట్లు ఏముందో చూద్దామని నేను అప్పుడు మా మేనత్ దగ్గరికి వెళ్ళి ఆ పాంప్లెట్ తీసుకుని చదివాను. చదివితే మా పక్క ఊరు ఉనికిలి ఆ పిరమిడ్ గురించి కూడా ఆ క్లాస్ లో చెప్పారు కదా, మనకు అర్థమైంది, చూద్దామని ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ విశ్వేశ్వరరావు గారు అని ఆయన ఉన్నాడు. ఆయన ఆ పిరమిడ్ లో తీసుకెళ్లి ధ్యానంలో కూర్చోబెట్టారు. ఆయన ఏమన్నా అంటే ఈ భయం లేకపోతే ఈ కింగ్ చావర్ మీద కూర్చొని భయపడేటట్టయితే కింద కూర్చొని చేయన్నాడు. ఏంటి సార్ అంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన, కొంతమందికి కరెంట్ షాకులు తగిలి భయపడి దిగిపోతున్నారు నువ్వు అని చెప్పాడు. సో మీరు ఏది మంచిదంటే అయితే ఇది పవర్ఫుల్, నీకున్న అనారోగ్యాలు తొందరగా తగ్గాలంటే ఇక్కడ కూర్చొని చేయాలని చెప్పాడు ఆయన. సో దాంతో నేను అక్కడ కూర్చుని ఆయన చెప్పినట్టు కూర్చున్నాను. ఆయన చెప్పినట్టే ఒక 5 నిమిషాలకి ఒక షాక్ తగిలినట్టు ఒళ్ళంతా తల నుంచి బాడీ అంతా షాక్ లాగా అనిపించడం. అలాగా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రావటం. సో ఫస్ట్ 2-3 సార్లు ఉలిక్కిపడి భయపడ్డాను కానీ తర్వాత మెల్లిగా అలవాటు పడ్డాను. ఆ షాక్ ఎప్పుడు వస్తుందనేది ఒక ఎంజాయ్ చేస్తున్నాను. ఒక చక్కల గింతలో పులకింతలో బాడీ అంతా రావటం జరిగింది. సో అట్లా సేమ్ ఉదయం వచ్చినట్టే నాకు పిరమిడ్ లో కూడా నొప్పులు వచ్చినాయి. కానీ ఆ పిరమిడ్ లో మటుకు మాత్రం ఆ నొప్పులు తట్టుకునే శక్తి వచ్చింది. సో అందుకని ఆ చేయగలుగుతున్నాను. సో అప్పుడు అనిపించింది ఈ ధ్యానంలో ఏదో విశిష్టత ఉంది, ఈ పిరమిడ్ లో ఏదో శక్తి ఉందని నాకు తెలవడం. ఆ నొప్పులు వచ్చినంతసేపు నెక్స్ట్ షాక్ లాగిపోవడం, ఎంతో మెల్లిగా పిరమిడ్ లోంచి బయటకు వచ్చాను. ఏదో హుషారుగా ఉన్నా అనిపిస్తుంది. మళ్ళీ విపరీతంగా ఆకలేస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేస్తాను. మన్నాడు ఉదయం మొహం కడుక్కుంటున్నాను. సో మొహం కడుక్కుంటుంటే నాకు చిగుర్లని వాపుండి నాలుక మీద పుళ్ళు ఉండి విపరీతంగా ఉండేది. మొహం కడుక్కున్నప్పుడు బ్లడ్ వస్తూ ఉండేది. నెక్స్ట్ నాలుగు గీసుకుంటుంటే నాలుగు ఇబ్బంది పెట్టేది. సో ఆ రోజు మొహం కడుక్కున్నా ఆ నాలుగు గీసుకున్నా నాకు బాధ అనిపించదు. సో అప్పుడు అనిపించింది నిన్న ఉదయం హై స్కూల్లో ధ్యానం చేస్తే డైజెషన్ అరుగుదల శక్తి పనిచేసింది. ఇక పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేస్తే ఈ నోటి మీద ఉన్న పుళ్ళు, ఈ చిగుర్లని వాపు తగ్గి, సో అని ఇది ఎంతసేపు చేస్తే అంత మంచిదని అనిపించి వెంటనే మళ్ళీ రోజు అప్పుడు మళ్ళీ పిరమిడ్కి వెళ్ళడం, ఆ నొప్పులు వచ్చినంత సేపు ధ్యానం చేయటం. ఎప్పుడైతే నొప్పులు ఆగిపోతాయో అప్పుడు మళ్ళీ పిరమిడ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్. అలాగా ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, అట్లా ప్రతి 2 గంటలకు ఒకసారి నేను వెళ్ళటం. ఆ రోజుకి ఆ 3 సార్లు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక రోజు 5-6 గంటలు ఆ పిరమిడ్ లో చేసేవాడిని. కానీ ఇంట్లో చేయాలని అనుకునేవాడిని కానీ ఆ నొప్పులు తట్టుకోలేక ఎక్కువసేపు చేయలేకపోయాను. ఇట్లా చేస్తున్నాను ఉన్నప్పుడు పౌర్ణమి ధ్యానం వచ్చింది, బాగా చేయాలని చెప్పారు. సో ఉదయం ఫస్ట్ రోజు చేసి మూడో రోజు గుండెని ఎవరో పట్టుకున్నట్టు అనిపించి ఒక కాల్చిన సూదిని ఒకసారి డైరెక్ట్ గా గుండెలో గుచ్చేస్తే ఎలా ఉంటుందో అలా గుచ్చినట్టు అనిపించింది. నేను వెంటనే ఆ ధ్యానంలో కూర్చుని పెద్దగా ఎరిగా పెట్టేసి ఎవరు నన్ను పొడిచేశారని నేను ఆ గుండెల మీద చేతులు పెట్టుకుని చూసుకునేటప్పటికి అక్కడ ఆ పిరమిడ్ లో ఎవరు కనిపించట్లేదు. సో కానీ నేను షర్ట్ ఇప్పి చూసుకుంటే ఈ భాగం అంతా ఎర్రగా కందిపోయడం. సో ఆ చెయ్యి అందించినా ఈ జేబు తగిలినా నాకు ఆ బాధ అనిపిస్తుంది. సో కానీ అప్పటికే భయపడిపోయాను. ఏం జరిగిందో తెలియదు. ఇదంతా ఈ భాగం అంతా కందిపోయి ఉంది. సరే పిరమిడ్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే వాళ్ళు నీకు నాడీ మండల శుద్ధి జరిగింది, అది కాదు బాబు ఏదో జరిగిందని అన్నాను. కొంచెం వాయిస్ పెద్దగా పెట్టండి, వినిపించట్లేదు సరిగా క్లియర్ గా. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. ఎప్పుడైతే ఆ షాక్
వచ్చిందో విపరీతంగా భయపడిపోయాను. సో అది ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ ఈ గుండెల మీద నా భాగం అంతా ఎర్రగా కందిపోయినట్టు అనిపించింది. సో ఇప్పుడు బానే ఉందా? ఓకే కదా మాస్టర్స్? థమ్స్ అప్ చూపించేసేయండి. ఓకే. ఓకే అండి. ఆ భాగం అంతగా ఎర్రగా కందిపోయి ఉంది. భయంతో వణికిపోతున్నాను. ఏం జరిగిందో తెలీదు. కానీ ఆ పిరమిడ్‌లో ఎవరు లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. సరే ఆ పిరమిడ్ నుంచి బయటకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంటే, వాళ్ళందరూ నీకు నాడీ మండలం శుద్ధి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది చెప్తున్నారు. ఇది రోజు జరిగేదే కదా! ఈ రోజు అలా కాదని చెప్తున్నాను. సరే ఆ రోజుల్లో ఇంట్లో వాళ్ళు చెప్దామంటే ఫస్ట్ నిన్నెవరు ధ్యానం చేయను ఇంట్లో వాళ్ళందరూ తిడతారు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే అప్పుడే నేను ఫస్ట్ రోజు నుంచే నాకు తెలియకుండానే నాకు మందులేసుకునే మందులు ఎప్పుడు మానేయాలనుకుంటున్నానో ఆ టైంకి ధ్యానం దొరకటం. నాకు మందులేసుకోవాలనిపించేది కాదు. నాకు ధ్యానంలో బాగున్నది కాబట్టి నేను మందులు కూడా మానేశాను. సో డాక్టర్ గారి దగ్గరికెళ్తే మందులు మానేసామని తిడతాడు. ఇంక సరే ఇంకప్పుడు ఏం చేద్దామని అనుకుంటూ అప్పుడు అనిపించింది. ఇది ఎవరి వయసు ఎంత నిమిషాలు ధ్యానం చేస్తే బాగుండేది. కానీ మనం ఎక్కువ సేపు ఏదో అనారోగ్యాలు తగ్గిపోతున్నాయి కదా మనకి అని ఏదో ఎక్కువసేపు ధ్యానం చేసి ఏదో కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఊడిపోయినట్టు మనం అప్పుడు నాకు నెలకు 3000 రూపాయలు మెడిసిన్‌కి అయ్యేది ధ్యానం. సో ఇదంతా తొందరగా తగ్గించేసుకుంటే మనం మందులు మానేయొచ్చు కదా అని మనం చేసినందుకు ఇది ఇలా అయింది. మనం ఎవరి వయసు ఎంత అన్ని నిమిషాలు చేయాల్సింది ఎక్కువ చేశాను అని ఒక రోజంతా భయపడి బాధపడుతున్నాను. కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఎప్పుడన్నా కళ్ళు మూతలు పడితే గుండెల మీద ఎవరో కుట్లేస్తున్నట్టు అనిపించేది. మళ్ళీ ఉలిక్కిపడి లేసిపోయి మళ్ళీ భయపడిపోయేవాడిని. సో అలాగా ఆ రోజంతా నాకు నిద్ర లేదు. తెల్లవార్లు అలాగే ఉన్నాను. సరే ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా సరే ధ్యానం అయితే చేయకూడదు. పిరమిడ్‌లో ఉన్న అన్ని నొప్పులు తట్టుకునే శక్తి వస్తుంది కాబట్టి ఈ గుండెల మీద అంతా ఈ పచ్చి కుండల్లో ఉంది. ఈ బాధంతా తగ్గుద్ది అని ధ్యానం అయితే చేయకూడదని ఆ పిరమిడ్‌కెళ్ళి ఆ కింగ్ చాంబర్ జారబడి అలాగే కూర్చొని నాకు తెలియకుండానే నేను నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక 2 గంటల సేపు అలాగే ఆ పిరమిడ్‌లో పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత కొంచెం ఆ బాధ నాకు తగ్గింది. సో పిరమిడ్‌లో నుంచి బయటకొస్తుంటే అప్పుడు ఆ పిరమిడ్ కట్టినోళ్ళు పిలిచి "నువ్వు ఊరందరూ చెప్తున్నారు. నువ్వు బాగా ధ్యానం చేస్తున్నావని. సో మేము ఎంతో మందికి చెప్పాం. ఎవరికాళ్ళు ఒక రోజొచ్చి, ఒక రోజు రావట్లేదు కానీ నువ్వు రోజొచ్చి ఇలా చేస్తున్నావని అందరూ చెప్తున్నారు" అని ఇంట్లో పిలిచారు. చెప్తే నేను చెప్పాను. ఇంతవరకు నేను నిన్నటి వరకు బానే చేశానండి. నిన్న ఇలా జరిగింది. అందుకు నేనేమి చేయలేక ఏం చేయాలో తెలియక ఇట్లా మానేశాను. ఇవాళ అయితే ధ్యానం అయితే చేయలేదని చెప్పాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో పిలిచి "నీకు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్‌లన్నీ హాస్టల్ మాస్టర్స్ చేస్తున్నారు" అని చెప్పారు. అది నమ్మాలా నమ్మకూడదో తెలీదు. కానీ ఏమి చేసే పరిస్థితి లేదు కాబట్టి అలాగే ఉన్నాను. సో వాళ్ళు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్‌లో ఒక ఆడవిడకి సంవత్సరన్నర పాటు ధ్యానం చేస్తే పారాలిసిస్ తగ్గిందని, ఒక ఆడవిడకి కర్నూలు పిరమిడ్‌లో హ్మ్. హార్ట్ సర్జరీ జరిగిందని ఇవన్నీ రాసున్నాయి. తర్వాత మిగతా బీపీ తగ్గిన సో మిగతా వాళ్ళందరికీ సంవత్సరాలు, నెలలు పడుతుంటే నాకు రోజుల్లోనే తగ్గుతుంది. నేను కరెక్ట్‌గా ఉన్నానని అనిపించి మళ్ళీ నేను ధ్యానం మొదలుపెట్టడం జరిగింది. తర్వాత 2 రోజుల తర్వాత నాకు తెలియకుండానే కూర్చుంటున్నాను. డాన్సులు చేసేస్తున్నాను. కూర్చున్నప్పుడు కదిలిపోతున్నాను. నా నా కంట్రోల్ ఉండదు. కత్తి యుద్ధం చేసినట్టు, పాములో మెలకలు తిరుగుతున్నట్టు, అమ్మోరులో పొందుతున్నట్టు నా ధ్యానంలో కూర్చున్నంత వరకు నా కంట్రోల్ ఉంటుంది. తర్వాత నా కంట్రోల్ ఉండదు. సో భయపడిపోతున్నాను. అప్పుడేంటంటే అంతకుముందు నేను మెంటల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి, పారాలిసిస్ హిస్టరికల్ కాబట్టి, ఆ పిచ్చి లక్షణాలు తగ్గడానికి నాకు ఆయన పులుపు వస్తువులు కూడా కూల్ డ్రింక్స్‌తో సహా మానిపిచ్చేసారు. సో ఆ మందులు వేసుకునేవాడిని. ఆ మందులు మానేయటం వల్ల ఆ పిచ్చి లక్షణాలు రైజ్ అయిపోయినాయని నాకు అనిపిచ్చి, మళ్ళీ ఆ పిరమిడ్ కట్టినోళ్ళ దగ్గరకొచ్చి చెప్పడం జరిగింది. ఆయన పేరు సుబ్బారావు గారు. ఆవిడ పేరేమో లక్ష్మి గారు. సో వాళ్ళకొచ్చి చెప్పాను. చెప్తే "నువ్వే ఈ విషయం చెప్పావు. మాకింతవరకు ఎవరు చెప్పలేదు. సరే మేము పత్రి గారికి ఫోను చేసో, లేకపోతే సీనియర్ మాస్టర్‌ని కనుక్కునో నీకు చెప్తాం. సరే నువ్వు ఈరోజు ఇంటికెళ్ళిపోమని" చెప్పారు. సరే అని నేను అలాగే ఇంటికెళ్ళిపోయి మర్నాడు తటవర్తి రాఘవరావు గారు వచ్చాడని చెప్తే ఎళ్ళాను. రాఘవరావు గారు 2002లో ఒక 3 రోజులు యజ్ఞం పెట్టారు. ఆ యజ్ఞంలో ఇలాగే కొంతమంది డాన్సులు చేయటం, పాములా కొట్టుకోవడం, చేపలా కొట్టుకోవడం, కుర్చీల్లో గిరగిరా తిరిగిపోవడం ఇయన్నీ చూస్తుంటే రాఘవరావు గారు పత్రి గారిని అడిగారు. సార్ ఈళ్ళేంటి ఇలాగా ధ్యానం చేసుకునే వాళ్ళందరూ డిస్టర్బ్ చేసేస్తున్నారు. వీళ్ళందరూ ఇలా ఇలా ఉంటున్నారంటే, కాదు అది
నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు అలా జరుగుద్ది అని చెప్పారు. సో దాంతో నాకు ఆ విషయం అర్థం అవటం, ఇంకా అప్పటి నుంచి నేను ఉదయం సాయంత్రం పిరమిడ్ లో జనం ఉంటారు, పగలు ఎవరు ఉండరు. నేను పగలు వెళ్ళి ధ్యానం చేసేవాడిని. అంతకుముందు ఏంటంటే నేను కదిలిపోయి ఎవరిని తొక్కేస్తాను, ఎవరి మీద పడిపోతానని భయం వేసేది. సో అలాగా రకరకాల డాన్సులు చేయటం, అమ్మూరులో పోయినట్టు కత్తి యుద్ధం చేసినట్టు చేస్తుంటే, ఈ కత్తి యుద్ధం చేసినట్టు చేస్తే ఈ చేయి కరెక్ట్ గా రావటం, తర్వాత రకరకాల డాన్సులు, రకరకాల ఆసనాలు వేయటం. సో అప్పటి నుంచి నా కాళ్ళు కరెక్ట్ అవటం. తర్వాత ఒకరోజు తలంతా బొంగరంలా తిరగడం మొదలుపెట్టింది. మన్నాడు 2 జాకీలతో నొక్కినట్టు నొక్కేసి 2 కటింగ్ బ్లేడ్లతో ఈ నాళ్ళన్నీ పట్టుకుని ఇలా లాగుతున్నట్టు అనిపించింది. సో ఇంతవరకు నొప్పులు నాకు ఎక్కడ నొప్పి వస్తుంటే, ఎక్కడ చూస్తుంటే ఓహో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, అక్కడ శుద్ధి అయిపోతుంది అని అనుకునేవాడు. నాది మైల్డ్ స్ట్రోక్ కాబట్టి నాకు ఎక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఆ పార్ట్ తాత్కాలికంగా పనిచేయదు. దీని మైల్డ్ స్ట్రోక్, దీనికి ఇంగ్లీష్ లో వైద్యం లేదు, అందుకని నేను ఆయుర్వేదాలు అలా వాడుతూ ఉన్నాను. సో నాకు అలాగా ఆ నొప్పులు భరించగలిగాను. అంతమంది డాక్టర్ గారిని అడిగితే చెప్పేవాడు, నేను ఇచ్చే మందు పనిచేస్తే నీకు నొప్పులు రావాలి, ఎందుకంటే నీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిగితేనే నీకు నొప్పులు వస్తాయి, లేకపోతే స్పర్శ లేకపోతే నా దగ్గరికి వచ్చి నా మందులు వాడే ప్రయోజనం లేదని చెప్పేవాడు. సో దాంతో నాకు అనిపించేది ఈ పిరమిడ్ లో ధ్యానం చేస్తుంటే ఆ నొప్పులు వచ్చినా ఏం చేసినా నేను ఓర్చుకుని చేసిన కారణం ఏంటంటే అంతకుముందు ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ నొప్పులను తట్టుకోలేకపోతున్నా, భయపడి బాధపడి ఆ నొప్పులు తట్టుకోలేక కళ్ళు తెరుద్దాం అంటే కళ్ళు తెలుసుకునే కాదు, ఆ బాధ తట్టుకోలేక ఏడుద్దాం అంటే ఒక పెవికలతో అంటించినట్టు పేదలు అంటుకుపోయి ఉండి మూలుగుతూ కళ్ళంట నీళ్ళు వస్తుండి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అది తెలుసుకునేది. సో అలాగా ఒక వారం రోజుల పాటు ఈ భాగం అంతా జరిగింది. అప్పుడు నాకు ఈ వంకరగా ఉన్న ముక్కు కరెక్ట్ గా రావటం, ఈ కన్ను ఎడం కన్ను ఎప్పుడు నాకు మూసు ఇది మాట హ్యాంగ్ అయింది సార్. నాకు పిరమిడ్ లో 18 రోజులు ఇది అందరికీ సార్ హ్యాంగ్ అయింది. వినిపిస్తుందా సుజాత గారు? ఫస్ట్ మధ్య మధ్యలో stuck అందరికీ చెప్పాలని కూర్చోబెట్టి కంటిన్యూ సార్. లేకపోతే మీది ఇస్తారా మీ ఫోన్? కళాలక్ష్మి గారు ఫోన్ తో మాట్లాడినా ఎలా అయినా పర్వాలేదు. సరే. పవర్ ఏమైనా పోయిందా? మధ్యలో హ్యాంగ్ అయింది అనుకున్నాను. హలో, వినిపిస్తుంది సార్. సో కెమెరా ఆన్ చేసుకోండి. అప్పుడు అందులోనే 18 రోజులు ఇది నాకు తగ్గటం, సో నాకే తగ్గిందా అందరికీ తగ్గుద్దా అసలు ఏంటని అందరు ఎవరు చెప్పినా మీది ఏ ఊరు అని అంటారు కాబట్టి, అండలూరు కాబట్టి నేను సరే ఫస్ట్ మా ఊర్లోనే ఇంటింటికి తిరిగి అందరినీ ఒక ఊరి మధ్యలో ఒక ఇల్లు తీసుకుని ఆ మండువలు ఖాళీ ఉంది, సో వాళ్ళందరూ ధ్యానం అంటే వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళందరినీ ఊళ్ళో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాడిని. సో ఒక నెల రోజుల పాటు అందరూ బాగానే వచ్చారు, ఒక 100 మంది. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉండేవారు. మళ్ళీ వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలు సీడీలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగేది. సో వాళ్ళు వీడికి ధ్యానం పిచ్చి పట్టింది, వీడు పిచ్చోడు అయిపోయాడు ఇలా అని అందరూ అనుకుంటూ ఉండేవారు. అయినా నాకు అది చెప్పాలనిపించేది. అలాగా ఒక సంవత్సరం పాటున మా ఊర్లో ఆ ధ్యాన కేంద్రాన్ని రన్ చేస్తే మెల్లిమెల్లిగా 100 మంది 50 మంది 50 మంది 20 మంది అయిపోయారు. ఆఖరికి వచ్చేటప్పుడు 10 మంది రెగ్యులర్ గా వచ్చేవారు. ఆ 10 మందితో అయిపోయిన తర్వాత ఆఖరిని అందులో ఒక ఆవిడ తమ్మినేడు అనసూయ అన్న ఆవిడకి ధ్యానం చేస్తే ఆవిడ 20 సంవత్సరాల వయసులో వాడి స్నేహితురాలకు సూసైడ్ చేసుకుంటుంది, హాస్పిటల్లో ఉంది, పలకరిద్దామని చావు బతుకుల్లో ఉందని పలకరిద్దామని ఆవిడ ఆ స్నేహితురాల దగ్గరికి వెళ్ళటం, ఈవిడ ఊళ్ళో పడి చనిపోయింది. ఆ ఆత్మ అప్పటి నుంచి ఈవిడ ఆవరించింది. సో ఈవిడ ఎప్పుడైతే ఒక సంవత్సరం పాటు ధ్యానం చేసిందో అప్పుడు ఆత్మ నువ్వు ధ్యానం చేస్తున్నావు, నీలో శక్తి పెరిగింది అని ఆవిడ
నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసేసి ఆత్మ చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది ఆవిడని చూసిన తర్వాత. అనారోగ్యాలు తగ్గుతాయని, నాకు ధ్యానం ద్వారా అనారోగ్యం తగ్గుద్ది అనే విషయం నాకు తెలిసింది. సో ఈవిడ ద్వారా ఆ దెయ్యాలు, భూతాలు ఇలాంటివన్నీ ఉండవని ఆవిడ ద్వారా తెలటం. సో కొంతమంది బీపీ, షుగర్ తగ్గటం, కొంతమంది క్యాన్సర్ తగ్గటం, ఇవన్నీ జరిగినాయి. కానీ అప్పటి నుంచి నేను ప్రతి గ్రామంలోనూ కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. సో ఒక 5 మనం ఏ ఊరు వెళ్ళినా ఒక 5 మనకి వింటారనే విషయం అప్పటి నుంచి అర్థం అవటం. సో ఈ లోపల పత్రికని ఎన్నోసార్లు అడిగేవాడు, నేను ధ్యానం చెప్పాలంటే మరి పెద్దోళ్ళకి చెప్తే ఎవరంటారో స్కూల్స్కి వెళ్ళి చెప్పమనేవాడు. మరి ఇలాంటివి చేయాలని నాకు తపన ఉంది సార్, ఏం చేయాలంటే ఆయన 1,00,000 మందికి చెప్పురా నువ్వు, ఆ 1,00,000 మందికి చెప్తే నీకు అందులో ఒక వ్యక్తి సాయం చేసేవాడు, సహకరించేవాడు, నీలాంటోడు దొరుకుతాడు నీకు అని చెప్పేవాడు. సో దాంతో నేను ఉదయం సాయంత్రం స్కూల్స్కి వెళ్ళేవాడిని. ఉదయం బోర్డు స్కూల్కి వెళ్ళేవాడిని. ఒక 350 నుంచి 400 మంది ఉండేవారు. అలాగే సాయంత్రం హై స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఎప్పుడు 700 నుంచి 1000 మంది ఉండేవారు. రోజుకి ఒక 1000 మందికి పిల్లలకి నేను ధ్యానం చెప్తూ ఉండేవాడిని. అట్లా తర్వాత అప్పుడు నాకు ఆక్వీల్డ్ డాక్టర్ బలరాం గారు పరిచయం అవటం. అక్కడి నుంచి ఆయన నీకు పాంప్లెట్లు కావాలా, బుక్స్ కావాలా, లేకపోతే వెహికల్ కావాలా, ఏది కావాలంటే ఆయన ఇచ్చేవారు. అది జిల్లా అంతా ప్రచారం చేస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ అట్లా ప్రచారం చేస్తూ ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం అన్ని ఇట్లా సెంటర్స్ ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటూ ఇట్లా అది జిల్లాలో పత్రికతో 46 మండలాల్లో నేను ఒక 220 పిరమిడ్లు పత్రికతో ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత వాళ్ళ అమ్మాయితో ఒక 5 పిరమిడ్లు సార్, ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక 250 పిరమిడ్లు ఉన్నాయి. సో ఎలాగా చేస్తూ ఈ రోజుకి నేను ఎవరు ఒక్కరు పిలిచినా నేను ఆ ఊరు వెళ్ళి ధ్యానం చెప్పడం, ఎవరైనా ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తానంటే అక్కడికి వెళ్ళి ఆ ఊర్లోనే ఉండి నేను ఆ కార్యక్రమం చేస్తూ, సో బెంగళూరు పిరమిడ్కి కానీ, కడతాలకు కానీ, వశిష్ఠ గౌతమ్ కానీ, ప్రకృతి వేలకు కానీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా దానికి నేను సపోర్ట్ చేస్తూ, అలాగే సేతు వర్క్షాపులు జిల్లాల అన్ని మండలాల వారీగా నేను వర్క్షాపులు పెట్టించడం, ఇట్లా ఏ కార్యక్రమం అయినా చేస్తూ ఇలాగా కంటిన్యూషన్ చేస్తూ వస్తాను. ఎవరికి చిన్న ధ్యానాన్ని మొదలు పెడితే వాళ్ళకి ఒక 2 సంవత్సరాల పాటు ఈ పుస్తకం చదవండి, ఈ పుస్తకం అలా గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు రావటం, వాళ్ళ తర్వాత వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళే ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగేది. ఇది విషయం. సో ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్లు వేస్తే మిగతా ఏమని చెప్తూ ఉంటారు. మాస్టర్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి. డాక్టర్ కావాలనుకున్నారు, తాతగారు కలెక్టర్ చదివించాలనుకున్నారు, మీరేమో ఇప్పుడు స్పిరిచువల్ మాస్టర్ లీడర్ గా అయ్యారు. మీకు బాగా సంతృప్తిని ఏది ఇచ్చింది? తాడేపల్లిగూడెం ఎలా వచ్చావో చెప్పు. తాడేపల్లిగూడెం వాళ్ళు పిరమిడ్ కడతారని ఒకసారి వచ్చి పాంప్లెట్లు పంచిపెట్టాం. తర్వాత పిరమిడ్ కడతారని తెలిసింది. అలాగే తాడేపల్లిగూడెంలో ఒక పిరమిడ్ హౌస్ కడతారని వాళ్ళకి అక్కడికి ఇంజనీర్ వస్తున్నారు. అక్కడిని అతన్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి, అప్పుడు మధుసూదన్ అని కర్నూలు నుంచి వచ్చేవాడు. సో ఆయన తీసుకురావడం, కళాలక్ష్మి గారి ఇంటికి రావడం, గారపాటి సత్యనారాయణ గారు పరిచయం అవటం. సో అప్పుడు వాళ్ళు పిరమిడ్ కడతారని తెలవటం, ఆయన వెంటనే ఆ పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది. సో అది నా ఫస్ట్ పిరమిడ్. అప్పటికే నేను 2 సంవత్సరాల నుంచి అందరి చేత ఎవరు పిరమిడ్ కడతారని ఇంటింటూ తిరుగుతూ వాళ్ళందరికీ ఆ ఫోటోలు చూపిస్తూ ఇలా కట్టాలి అలా అని చెప్తున్నాను. కానీ ఫస్ట్ పిరమిడ్ ఎవరంటే గారపాటి సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు. సో అప్పటి నుంచి పరిచయం అవటం, అప్పటి నుంచి నేను తాడేపల్లిగూడెంలో ఉంటాం. ఈ రోజుకి అక్కడే ఈ కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కూడా అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. సో నేను అది పత్రిక గారు అండ్లూరు అని పిలవటమే కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటే ఉన్నాను అండ్లూరులో. ఇంకా ఒక 12 సంవత్సరాల పాటు ఆకివీడు, తాడేపల్లిగూడెంలో ఉన్నాను ఎక్కువ. ఇంకా డాక్టర్ గారితో అక్కడ కూడా నాకు రూమ్ ఉండేది. అలాగే జిల్లాలో ఏ ఊరు వెళ్ళినా నాకు, ఏ మండలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు రూమ్ ఉండేది. నేను వెంకటేశ్వర రూమ్ అని అందరూ అంటారు. సో అలాగా ఆ జిల్లాలో అంతా తిరగటం. సో ఇప్పటికీ నేను జిల్లాకి తాడేపల్లిగూడెం వచ్చేది సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడి నుంచి నేను ఆ కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే అదే కంటిన్యూ అవుతుంది. అది నేను మీ ఇంటి పేరు గారపాటి అనుకున్నాను, గారపాటి గారి అబ్బాయి అనే అనుకున్నాను మిమ్మల్ని. అవును, అందరూ అలాగే అనుకుంటారు, చాలా మంది చెప్తారు.
ఈ మధ్యకాలం ఒక 1 year బ్యాక్ ఎవరు ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ కాదు, బాంబే ఆవిడ. సో ఆవిడ పేరు సొనలత ఎవరు, ఆవిడ కూడా అలాగే అంది, మీ అబ్బాయి అనుకుంటున్నాం అని. సో చాలా మంది అలాగే అనుకుంటారు. సో ఆవిడకి ఆ ఫీల్ అది నన్ను చూడగానే అనిపించింది. తర్వాత ఆ వరలక్ష్మి అని ఆ, తిరుపతి ఆమె ఒకసారి అడిగింది, కళాలక్ష్మి గారు అడిగారు, ఏంటి నాకు వెంకటేశ్వరం చూస్తే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అంటే, ఒక జన్మలో మీ అబ్బాయి అని చెప్పింది. సో ఆవిడ అందుకని మళ్ళీ తన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మళ్ళీ ఇలా వచ్చాడు మీ దగ్గరికి అని ఆవిడ చెప్పింది. అందుకని నాకు అలాగా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఎవరంటే ఫస్ట్. సో మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్నాను. ఆ పాత్ర అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేయటం ఏదో జరిగేది, కానీ కంటిన్యూషన్ అనేది ఇక్కడ రావటం. అలాగే మధు ఉండేది. సరే, నాకు గారపాటి గారికి నాకు ఎప్పుడు ఉప్పు నిప్పులో ఉండేవాళ్ళం, ఇద్దరు ఫైట్ ఉంటూ ఉండేది. ధ్యానం మటుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకు బాగానే చేసాం. అక్కడిక్కడ ఉండదు, కానీ ప్రతి నిమిషం ఆయన మమ్మల్ని అందరినీ కంట్రోల్ పెట్టాలని ఆయన సిస్టమ్ అది. ఆయనకు సిస్టమేటిక్ గా ఉంటారు, అలాగే ఉండాలి. మేము ఏ సిస్టమ్ మాకుండదు, ఎలా ఉండాలో మాకు తెలియదు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మాది. అంతేగాని ఆయన అందుకని మాకు కొంచెం అది ఉప్పు నిప్పులా ఉంటూ ఉండి మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటూ ఉండేవాడు ఆయన. సో అది. సో మధు ఉండేది సేమ్. మా ఇద్దరికి అసలు ఏదో నేను అన్నయ్య అన్నట్టు, ఆవిడేదో నాకు చిల్లని ఆ ఫీలింగ్ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచో ఉన్నట్టు. మేమిద్దరం మాట్లాడుకున్నా చూసినా ఇప్పటికి అదే ఫీల్. అది సొంత ఇంట్లోనే ఉన్నట్టు ఉంటాను నేను. అదేదో కొత్తగా పరాయాళ్ళు ఉన్నట్టుగా ఎక్కడ ఉండను నేను. అందుకనే నాకు ఎప్పుడు గారపాటి కొరత ఫైటింగ్ అలాగే ఉంటది. కళాలక్ష్మి గారు ఒకసారి భయపడుతూ ఉంటారు, ఒకసారి మామూలుగా ఉంటారు. అదంతే. అది సో ఇప్పుడు 2005 నుంచి ఈ రోజు వరకు నేను తాడేపల్లిగూడెంలోనే ఉంటున్నాను. సో ఒక 12 సంవత్సరాల పాటు డాక్టర్ గారి దగ్గరికి. కాకపోతే ఏంటంటే వారానికి 3 రోజులు అక్కడ, ఒకటి ఉండేవాడిని. కానీ జిల్లా అంతా తిరుగుతూ ఉండేవాడిని. కానీ జిల్లాకి ఇది మధ్యలో కాబట్టి ఎక్కువ తాడేపల్లిగూడెం. అలాగే పిరమిడ్ పార్టీ విషయంలో ఉన్నాను. 2004లో పిరమిడ్ పార్టీ నేను పత్రికని అడిగే పోటీ చేశాను 2004లో. సో అప్పుడు ఆయన ఏం చేసేవారంటే, నేను నిలబడతానా పారిపోతాను అనుకుంటూ మళ్ళీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా నియోజకవర్గంలో ఎవరినొకరిని పెట్టేవారు. సో వాడు మళ్ళీ వచ్చేవాడు, పత్రిక వచ్చాడు, వాడు ఉండేవాడు కాదు. అలాగా అట్లా ముగ్గురు పెట్టారు, ఆ ముగ్గురు నిలబడలేదు. ఆఖరి నేనే నామినేషన్ వేసాను. నా నామినేషన్ ఎవరు చేయాలి, అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. సో నా నామినేషన్ ఎవరు చేయాలి, శివప్ వచ్చి యుగంధర్ రాజు అని భీమవరం, అతనే నాకు డిపాజిట్ కట్టి నాకు నామినేషన్ వేసాడు. సో అట్లా నేను ఒక్కడిగా అప్పుడు నామినేషన్ వేసి పాంప్లెట్లు పంచుకుంటా గ్రామాలు తిరుగుతూ అలా కొన్ని సెంటర్స్ పిరమిడ్ పార్టీ ద్వారా కూడా నేను కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశాను. నన్ను వ్యతిరేకించి వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చారు పాలకొల్లు నియోజకవర్గం. సో మన పత్రిక గారు ఏవైతే చెప్పారో అది ప్రతి సంవత్సరం 1,00,000 మందికి ధ్యానం చెప్పాలనే తలంపే ఉండేది. అందుకని ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా నేను పగలంతా ఆ కార్యక్రమాలు చూసుకుని మధ్యాహ్నం 3ంటికి నేను వచ్చేసి 3 to 4 నేను ఏదో ఒక హై స్కూల్కి వెళ్ళిపోయాను. అలాగా అన్ని జిల్లాలో అన్ని ప్లేసుల్లోనూ అన్ని చోట్ల అన్ని హై స్కూల్స్కి వెళ్ళి నేను జిల్లాలో చెప్పడం జరిగింది. అది ప్రతి విభాగంలోనూ మీ ఏదైనా ముద్ర ఉంది. స్కూల్స్ కానివ్వండి, సేవాదళ్ కానివ్వండి, పిరమిడ్ పార్టీ కానివ్వండి, అన్నింటిలో. ఈ పయనంలో మీకు బాగా నచ్చిన ఒక మెమరీ చెప్పండి. పత్రిక గారితో కానివ్వండి. ఏదైనా అడిగితే నేను చెప్పాలనిపిస్తుంది. అంటే పత్రిక గారితో ఇంత జర్నీ చేశారు కదా, సార్ మిమ్మల్ని కోపట్టిన సందర్భం కానీ, వెంకటేశ్వరరావు శభాష్ అన్న సందర్భం కానీ, అలాంటిది అనమాట. పత్రిక గారితో ఎలా ఉంటుందంటే కత్తి మీద సాంగ్. ఒక పిరమిడ్ ఓపెనింగ్ కి సంబంధం ఉండదు. సో ఈసారి పత్రిక గారు పిరమిడ్ ఓపెనింగ్ వస్తున్నారు, మనం అందరూ ఇక్కడ బాగా జరగాలని మేము ధ్యానాలు కూడా చేసేవాళ్ళం. ఆ పిరమిడ్ ఓపెనింగ్ ఏ గొడవలు జరగకూడదు అని ఫస్ట్ లో ఒక 2 సంవత్సరాల పాటు సీరియస్ గా అందరం కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. మేము ఏమైతే అనుకునేవాళ్ళం దానికి ఆపోజిట్ గా జరిగాయి. ఆయన అవును తిట్టేయటం, కొట్టేయటం ఏదో జరిగేది, లేకపోతే ఏదో ఇష్యూ అయ్యేది. ఒక మైక్ విషయంలో కానీ ఏదో దాంట్లో ఏదో గొడవ జరిగేది.
సో మేము ఏవైతే అనుకున్నాం తర్వాత మానేసాం ఆయన తీసుకెళ్తాం అక్కడికి. ఆయన వస్తున్నారంటే నేను ముందు ఆయన కారులో నేను కూర్చుంటాను, లేకపోతే ఆయన కారు ముందు నేను ఉంటాను. నా కారు ముందు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ పెడతాను. అయినా సరే ఆయన కావాలని కనిపించేసి మరి రూట్ డైవర్ట్ చేసి వరే ఇలా ఎందుకు తీసుకొచ్చామని కేకలు పెట్టిన రోజు చాలా ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ అనేది చేసేస్తానే ఉంటారు పత్రి గారు. సో కాకపోతే ఏంటంటే పత్రి గారి విషయం ఏంటంటే ఆయన పైకి తిడతాడు, లాంగ్ తడతాడు అనే విషయం తర్వాత ఒక 2-3 ఏళ్ళకి అర్థమైపోయి మేము ఇంకా ఆయనతో ఎంజాయ్ చేయటం ఉండేది. ఒకసారి పత్రి గారిని కర్నూలులో అందరినీ తీసుకెళ్లి పరిచయం చేసేవాడిని. 2005 యజ్ఞం కర్నూలులో జరిగింది. జిల్లాలో వాళ్ళందరినీ వస్తున్న వాళ్ళందరినీ ఇట్లా వీళ్ళు పలానా మండలం అండి, వీళ్ళు ధ్యానం చేస్తారని వాడిని వాళ్ళందరినీ షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకుని వాళ్ళతో ఫోటో దిగేవాడు. ఈయన నాతో మాట ఫోటో దిగేవాడు. సో ఒక రోజు అడిగాడు ఆయన, 3 రోజుల తర్వాత అడిగాడు, అరే నీకు వాళ్ళందరితోనూ వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తున్నాను, వాళ్ళని కౌలించుకున్నాను, వాళ్ళని ముద్దులు పెట్టుకున్నాను, నీకు బాధగా ఉంది కదరా అంటే అవును సార్ అని. ఒరే వాళ్ళకి కర్మ ఉంది, బంధాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కనుక వాళ్ళందరినీ అలా చేస్తాను. నా కొడుకు నీకేం కర్మ ఉంది, నీకేం బంధాలు ఉన్నారా, నిన్నెందుకు కావలించుకుంటా, నిన్నెందుకు ముద్దు పెట్టుకుంటారా అన్నాడు. సో ఇంకా అప్పటి నుంచి నేను ఆయన ఫస్ట్ షేక్ హ్యాండ్కి వెళ్ళిపోవాలి, ఆయన రాగానే కార్ డోర్ తీసి షేక్ హ్యాండ్ తీసుకోవాలి, ఇవన్నీ కదా. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళటం, లేకపోతే కార్యక్రమం ఎప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా నేను వారానికి ఒకసారి నేను ఏదో వంకన ఆయనకు ఫోన్ చేయటం, ఆయన నాకేదో విషయం మీద ఆయన ఫోన్ చేయటం జరిగేది. సో అలాగా చేసేవాడిని. సో నేను ఏదైనా కార్యక్రమం చేసిన తర్వాత ఈసారి నువ్వు కరెక్ట్ గా చేయలేదురా అనేవాడు. సరే వాళ్ళందరినీ ఎవరైతే నేను ఈ కార్యక్రమం చేస్తున్నా వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించేవారు వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు చెప్పినట్టు చేసేవాడిని. తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి వాళ్ళని ఎదిరించి చేసేవాడిని. ఒరే నువ్వు మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్పి, ఒరే నువ్వు గోండాలో చేస్తున్నావు, రౌడీలో చేస్తున్నావు అనేవాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తేనేమో ఇలా ఎందుకు చేశారు అన్నాడు, ఇలా చేస్తేనేమో ఆయన ఎందుకు ఎదిరించావు అన్నాడు. సరే అని మెల్లింగా వాళ్ళతో కలిసి చేయటం అనేది తర్వాత 2-3 ఏళ్ల తర్వాత కొంచెం అలవాటై వాళ్ళతో అందరినీ కలుపుకొని ఏ కార్యక్రమం అయినా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిని మనం తగ్గి వాడితో ఆణ్య ముందు పెట్టి ఆ కార్యక్రమం చేసేవాడిని. అట్లా నేర్పించేవాడు. అది అందుకని వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆఖరి రోజు వచ్చిన 1 రోజైనా 2 రోజులైనా సరే వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు రిపోర్ట్ అయితే ఈసారి బాగా చేసావని, బాగా చేయలేదని అన్ని మటుకు మాత్రం ఖచ్చితంగా చెప్పేవాడు. అది ఒక లీడర్ లా కాదు, ఒక మాస్టర్ లా ఉండాలి అనేసి ప్రతి దానిలో. అవును. బుక్స్ చదువుతుంటారా మీరు? బుక్స్ మొత్తం పత్రి గారి ఆల్మోస్ట్ బుక్స్ అన్ని చదివాను. ఫస్ట్ లో బిగినింగ్ లో పత్రి గారి బుక్ చదివిన, ఆ పత్రి గారి క్యాసెట్లు విన్నా నాకు విపరీతంగా ఎనర్జీ వస్తున్నట్టు తెలిసేది. ఆ ఫ్లో ఏదో ఆ మగతో వచ్చేసి ఆ క్యాసెట్ చదివిన, ఆ క్యాసెట్ విన్నా, బుక్ చదివిన ఎక్కువ 2-3 పేజీలు చదివేవాడికి కళ్ళు మూతలాడిపోయి అలాగా ఉండేది. సో పత్రి గారిలా నేను చేయాలని అనుకునేవాడు కదా ఇవన్నీ. సో అప్పుడు నక్షత్ర మిత్రుల బుక్ చదివాను. నక్షత్ర మిత్రుల బుక్ లో కొన్ని కోట్ల మంది కాంతి శరీరదారులు భూమి మీద జనం తీసుకున్నారు, నువ్వు ఒంటరి వాడు కాదు, నువ్వు బయటకు వస్తే వాళ్ళందరూ పరిచయం అవుతారు అని చెప్పాడు. సో సో అది ఆయన పత్రి గారికి ఏమో యూ ఫర్ ఎవర్, అది మనం లేని మీరు బుక్ ఎలాగో నాకు నక్షత్ర మిత్రుల బుక్ అలాగ. సో ఆ ప్రతి పుస్తకం మీద నేను ఇన్వాల్వ్ అయి చదివేవాడిని. సో ఆ చదివేటప్పుడు ఓహో ఇదే అనుకున్నాను. సో అప్పుడు ఆ బుక్ ఆ ప్రభావం పత్రి గారితో మాట్లాడటం, ఆయన ఇవన్నీ చెప్తూ, సో అందుకని నేను అలాగా కొన్ని కోట్ల మంది కాన్సర్ అప్పుడు నాకు ఆక్వి డాక్టర్ గారు, ఇప్పుడు పిరమిడ్ హౌస్ మూర్తి గారు, కల్పన గారు, అట్లానే జంగారెడ్డిగూడెం శిరీష, అక్కడ అన్నపూర్ణ గారు, ఇలా గారపాటి కళాలక్ష్మి గారు, వీళ్ళందరూ పరిచయం అవడం జరిగింది. సో అప్పుడు పత్రి గారు ఒక మాటల సందర్భంలో కళాలక్ష్మి గారిని ఏమన్నారంటే, నువ్వు నక్షత్రపతి అని, నక్షత్ర మిత్రులు కాదు నువ్వు నక్షత్రపతి అని చెప్పారు. సో అట్లా రాజకుమారిని అన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది. అలాగే నాకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ప్రతిరోజు డౌట్స్ ఉండేవి. కానీ అప్పుడు స్వర్ణలత గారు మటుకు మాత్రం నెలకొకసారి వచ్చేవారు. ఆవిడ 3 రోజులు సెలవు పెట్టుకుని వచ్చేవారు. శుక్ర శని ఆది 2 రోజులు సెలవు పెట్టుకుని ఆదివారం ఎలాగా సెలవు ఉండేది. అట్లా 3 రోజులు వచ్చేవారు. ఆవిడని బండి ఎక్కించుకుని
నేను జిల్లాలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్ ని ప్రతి కొత్త సెంటర్ ని మళ్ళీ ఆవిడని తీసుకెళ్లి ఆవిడ క్లాస్ అరేంజ్ చేస్తూ ఉండేవాడు. అట్లా సత్తెనపల్లి రామారావుని కానీ కేశవరాజు గారిని కానీ ఇట్లా ఎవరు వచ్చినా నేను ఆ జిల్లా అంతా తిప్పటం. సో కేశవరాజు గారితో విద్యార్థులకి ధ్యానం చెప్పాలని ఒక పర్మిషన్ తీసుకుని ఆర్డీఓతో మొత్తం మీద 46 మండలాల టీచర్స్ కి మేము ఇచ్చాం. ప్రతి మండలంలో ఉన్న టీచర్స్ అందరూ వచ్చేవారు. ఎండిఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ అరేంజ్ చేసేవారు. సో వాళ్ళందరికీ మేము కేశవరాజు గారు మేమంతా వెళ్ళి ఆ క్లాసులు చెప్పాం. అట్లా 46 మండలాలు, అలాగే ఎండిఓ అలాగే పోలీసెస్ ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని మేము అనుకుంటాం. ఆ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం. సో ఈ జిల్లాలో ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ ఆ జిల్లా అంతా తిప్పటం. సో ఈ 46 మండలాలతో నేను ఈ రోజుకి ఆ టచ్ లోనే ఉంటాను. సో కంపల్సరీ మనకి పక్క జిల్లాలైన ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, ఆ 2 జిల్లాల్లో ఉన్న వాళ్ళతో అనుబంధం ఉంటాం. పత్రికారు ఎక్కడ వచ్చినా, వెస్ట్ గోదావరి వస్తే వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఈస్ట్ గోదావరి వచ్చినా మేమంతా ఈ 3 జిల్లాలు ఎక్కువ అనుబంధంతో వీళ్ళందరం కలిసి ఉండేవాళ్ళం. అలాగే రెగ్యులర్ గా పత్రికారు విజయవాడ రాఘారావు గారి దగ్గరికి వచ్చేవారు. సో అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళం. అట్లా ఆ డౌట్స్ ఉన్నా ఫస్ట్ లో ఆ పద్మ మేడం అడిగేవాళ్ళం. ఆవిడ కూడా ప్రతిదీ నీ అనుభవం అని చెప్పేవారు. సో నాకు ఏదో మీకు 18 రోజుల్లో తగ్గిపోయినాయి అని చెప్తున్నాను, కానీ ఒక 2 సంవత్సరాల పాటు నాకు అప్ అండ్ డౌన్స్ వస్తానే ఉండేవి. అప్పుడు ఒకసారి పద్మ గారిని అడిగాను నేను. సో నాకు తగ్గినాయని చెప్తున్నాను కానీ మళ్ళీ తేడా వస్తుందని అని నాతో పాటు మందులు మానేసిన వాళ్ళు 2 ముగ్గురు చనిపోయారు. ఆ పిరమిడ్ కట్టిన వాళ్ళు భయపడి ధ్యానం చెప్పడం కూడా ఆలోచించేవారు. సో అప్పుడు పద్మ గారిని అడిగితే ఇవన్నీ నీ అనుభవాలు అన్నది. సరే ఏంటో అలా అనుకుని అలా కంటిన్యూ అయిపోయాను. అంతేగాని ఎక్కడ ఆ టయానికి సంబంధించిన వ్యక్తి ఎవరో ఒకరు పరిచయం అవటం, వాళ్ళు ఆ విషయం చెప్పేవారు. సో అట్లా పద్మ గారు రెస్ట్ తీసుకుంటానన్నప్పుడు సార్ ఏమన్నారు? కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటానని అడిగావు కదా సార్ని. ఒకసారి సింగరాజపాలెం పిరమిడ్ గార్పాటి సత్యనారాయణ గారి 2వ పిరమిడ్, అది వాళ్ళ సొంత ఊరు. వినపడుతుందా అందరికి? సింగరాజపాలెం ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రికారు వచ్చారు, మధు కూడా వచ్చింది. సో అప్పుడు నేను ఆయన తొక్కుతూ, సార్ మరి కొన్నాళ్ళు నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పారు. చెప్తే అప్పుడు పత్రికారు ఏమన్నారంటే, ఒరే అనారోగ్యం వచ్చిందనో, చుట్టాలు వచ్చారనో, ఏదో వంక పెట్టి నువ్వు మానేసావనుకో అది నీది దుర్గతి. ఆ రోజు కూడా నువ్వు ధ్యాన ప్రచారం చేసావు, ధ్యానం చేయటం ధ్యాన ప్రచారం చేసావనుకో అది ప్రగతి అని చెప్పాడు. ఇంకంతే. అప్పటి నుంచి నేను వంకలు పెట్టి ధ్యాన ప్రచారం మానేయటం కాదు, బాగున్నా బాగోపోయినా నేను చాలా రోజులు నా ఫీలింగ్ ఏంటంటే వెళ్ళాలని ఉంటది. సరే ఆ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ఆ బండి మీద కూర్చునేంత వరకు ఈవేళగా ఆగిపోదాం అని అనిపిస్తుంది. కానీ ఆ మోటార్ సైకిల్ మీద కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా అది ఉండదు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేదాడు మళ్ళీ ఆ నొప్పులు ఉండవు, ఆ బాధలు ఉండవు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నొప్పులు, ఆ బాధలు ఉండేవి. అట్లా మొదలు పెట్టడం వరకు, మొదలు పెట్టిన తర్వాత ఆగేది లేదు. ఇప్పుడు మొన్న ఉజ్జయినికి వెళ్ళారు. పిఎంసితో మీ అనుబంధం గురించి చెప్పండి. పిఎంసి పత్రికారు అంటే అందరూ 2018 నుంచి చూశారు పత్రికారిని. కానీ పత్రికారు నాకు తెలిసి 2003 నుంచి నాకు తెలిసి నేను చూశాను కాబట్టి పత్రికారితో 2003 నుంచి ఆ ప్రయత్నం చేశారు. అప్పట్లో కంచి రఘురామ్ వాళ్ళని పెట్టి టీవీ 1 లో కొన్ని వచ్చాయి. సో ఆ షూట్ చేయటం ఇవన్నీ జరిగాయి. తర్వాత 2004లో 2005లోను కూడా ఆయన హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కి కొంతమందిని పిలిచారు, మనం టీవీ పెట్టాలయా పిరమిడ్ అని. నాకు తెలిసి మా జిల్లాలో ఆకివీడి సాంబశివరావు అని నువ్వు రిజైన్ ఇచ్చేసి నువ్వు టీవీకి నువ్వు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి ఆకివీడి సాంబశివరావు ఎదురుగుండా నువ్వు అన్నాడు, కానీ అప్పుడు అతను ధైర్యం చేయలేదు. అలాగే ఆదిత్య కృష్ణరాజు గారు అని భీమవరం, సో ఆయన అప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఆయన కూడా తీసుకున్నారు. అప్పటి నుంచే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ అది 2008కి అది 2018 కార్యరూపం దాల్చింది. అది యూట్యూబ్ గాను రకరకాలుగాను వచ్చింది. కానీ అప్పటి నుంచి నేను పత్రికారి అది ఉండేది.
అది నేను చూశాను. సో ఆ తపన అనేది ఆయన మరి అప్పుడే అలాంటి ఆయనతో చూసే మనం అనుకునేవాళ్ళం ఏంటంటే ఆయన వెళ్ళాలని అనుకునేవారు. కొన్ని ఎన్నో కార్యక్రమాలు పెట్టేవారు. అవి అయినా అవ్వకపోయినా కూడా ఆయన ఏం భయపడకుండా, బాధపడకుండా, ఇబ్బంది పడకుండా దాని గురించి నేను అప్పుడు అనుకున్నాను, మళ్ళీ ఇది అవ్వలేదనే ఫీలింగ్ కూడా ఆయన ఎప్పుడు చూపించేవాడు కాదు. సో అందుకనే మేము ఇవన్నీ ఏ కార్యక్రమం జరిగినా జరగకపోయినా మన తాట పెట్టడం, మా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ ఆ పని అవ్వలేదని ఎప్పుడు ఫీలింగ్ తో ఉండేవాళ్ళం కాదు. ఆయన చూసి మేము నేర్చుకున్నాం. అప్పుడు 2004 నుంచి నాకు తెలుసు ఆయన ఆ టీవీ పెట్టాలని. అందుకనే అందరికీ ఫస్ట్ నా బాలకృష్ణ గారు ఎవరు అడిగినా అది చెప్పేది అది. నాకు పిఎంసి అంటే పత్రి గారే సార్, నాకు వేరే ఏ ఫీలింగ్ ఉండదు. అది పత్రి గారితో ఉన్నట్టే, అది పత్రి గారి కార్యక్రమం. అందుకని పిరమిడ్ పార్టీ పెట్టినా, పత్రి గారు ఏ కార్యక్రమం చేసినా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం. పత్రి గారు అప్పుడు చెప్పాడు ఒకసారి, ఒరే నేను పెడుతున్నాను, మీరు బుర్ర పెట్టొద్దు, నేను చెప్పింది చేసేయండి అని చెప్పేవారు. అందుకని నేను ఎప్పుడు పత్రి గారు ఒక కార్యక్రమం పెట్టారని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నేను దాన్ని ఆలోచించడం, దానికి వెనక ముందు ఏమో అది చేస్తే ఎలా అవుద్దు, అది చేస్తే ఎలా అవుద్దు అని ఆలోచన ఉండదు. అందుకని ఇప్పుడు ఇన్ని ఎలక్షన్స్ లో, పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ లో ఎన్ని కార్యక్రమాలు చేశాం. మొన్న ఎలక్షన్స్ లో ఉండటం కూడా కారణం అదే. అది పిఎంసీ ఇంకోటి అని ఏమి ఉండదు. నేను ఐఎఫ్ఎస్ఎస్ కూడా చేశాను. సోమనాథ్ గారితో కూడా వెళ్ళి ఐఎఫ్ఎస్ కార్యక్రమాలు చేశాను. ఇవన్నీ ఈ పత్రి గారు ఏ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళటమే. అది చేతన వీలైన రోజులు ఆ కార్యక్రమం ఇప్పుడు నిరంతరం మనకు అదే పని, వేరే పని లేదు. అది మనకి ఇదే పని. పత్రి గారిని అడిగాను ఒకసారి, ఆయన మీ పనే, ఆయన ఏంట్రా ఏం చేస్తానంటే మీ పనే నా పని సార్ అనేవాడిని అంతే. అవన్నీ ఎలా వచ్చేయి అంటే మేము ప్రిపేర్ అయ్యి కూడా వచ్చేవి కాదు, అంతే. మీ పని నా పని అని అనిపించేది. ఫస్ట్ డే నుంచి నేను ధ్యానం మొదలు పెట్టిన కానీ, తెలుసుకున్న కాడి నుంచి నాకు అలాగే వచ్చాయి. అలాగే పత్రి గారు కూడా మనల్ని ప్రోత్సహించాడు, ఉత్సాహించాడు. బిగినింగ్ లో చేశాడు ఆయన. నాకు హార్ట్ జరిగిందని ఈ భాగం అంతా పచ్చిగా ఉండేది. ఒక 2-3 నెలల పాటు అలా ఉంది. ఒక నెల పాటు 2 నెలల పాటు ఉంది. కొంచెం ఇబ్బంది పడేవాడిని అప్పుడు. కానీ ఒకరోజు ఎలమించలి ఆవిడ పరిచయం చేస్తున్నాను, మా పిరమిడ్ వెంకటేశ్వర ధ్యానం మా పిరమిడ్ లో బాగా చేస్తాడండి, ఇది అని పరిచయం చేస్తుంటే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కదా అని వెళ్ళాను. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినాడు కాకుండా గుండెల మీద ఒకేసారి టప్మని కొట్టాడు. ఆయన కొడితే ఆ సౌండ్ కి నేను పడిపోవాలి, కానీ ఆ సౌండ్ వచ్చిందే కానీ నాకు ఆ బాధ కూడా అనిపించలేదు. కానీ అప్పుడు తెలియదు మనకి ఆయన మన ఆరాన్ని టచ్ చేశాడు, మన ఆరాన్ని కొట్టాడు అనే విషయం కూడా మనకి తెలియదు. సో అప్పటి నుంచి నాకు ఆ పెయిన్ లేదు. అలాగే సచ్చివాడ విలేజ్ లో ఆయన స్నానానికి నీళ్లు పెడుతూ సార్ నీళ్లు పెట్టానని చెప్పాను. అప్పటికే పత్రి గారు 1-2-3 కొట్టేసి తన్నేసి పెద్ద ఆ విషయం మీద ఉంది. జనం అంతా ఆయన్ని స్నానానికి రమ్మని పిలవడానికి కూడా జరుగుతున్నారు. నాకేమో ఆ భయం లేదు కాబట్టి అప్పట్లో వెళ్ళి పిలిచి ఆయన వత్త లాగి పొట్ట మీద ఒక గుద్దాడు. ఆయన పెద్ద ఎర్రికాకి పెట్టాను. కానీ అప్పటి నుంచి నాకు ఆ డైట్ సిస్టమ్ సంబంధించిన అవన్నీ అప్పటి నుంచి బాగానే ఉన్నాయి. సో అలాగా ఆయన చేశారు. ఆయన ఫస్ట్ లో మనకు తెలిసేది కదా ఆయన ఎందుకు కొడుతున్నాడు అనేది అనుకునేవాడు. సో మనం ఆయన కొడితే బాగుండని వెళ్ళినప్పుడు మటుకు నన్ను ఇప్పుడు కొట్టలకు యాక్ట్ చేసి వదిలేసేవాడు అంతే. ఆయనతో మనం ఎక్స్పెక్టేషన్ వెళ్తే అవ్వదు, మర్చిపోవాలంతే. మర్చిపోయినప్పుడే చేస్తుంది. అందుకని అన్నిటికన్నా మెమరీ ఏంటంటే, మళ్ళీ లాస్ట్ లో మెమరీ ఏంటంటే బెంగళూరు పిరమిడ్కి ఒక రోజు మామూలుగా ఇట్లా విషయాల మీద మాట్లాడుతూ జిల్లాలో జరిగే కార్యక్రమాలు చెప్తూ ఉంటే, ఒరే అందరూ వస్తున్నారు, నువ్వు రావట్లేదు ఏంటన్నా చూడటానికి అని రమ్మంటూ ఆయన. సో ఆయన రమ్మన్నారని నా బెంగళూరు వెళ్ళటం జరిగింది. అట్లా ఆఖరిని అందరూ చూడడానికి వెళ్ళేవారు కదా సార్కి బాగోనప్పుడు. అప్పుడు వెంకటేశ్వరరావు నేను కూడా వెళ్ళా. వెంకటేశ్వరరావు ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడితే 3-4 సార్లు నన్ను చూడడానికి రారా అని ఆయనే పిలుచుకున్నారు సార్ వెంకటేశ్వరరావుని. అందరూ వస్తున్నారా, నువ్వు రావట్లేదు, నన్ను చూడడానికి నువ్వు రారా అని పిలుచుకున్నారు. అది వెంకటేశ్వరరావు. సరే ఆ వివరం చెప్పు. పత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అందరూ వస్తున్నారు, నువ్వు రావట్లేదు అన్నారు. సరే నేను ఇట్లా ఎర్నాయన్ గారితో వద్దాం అనుకున్నాను సార్, అది ఆగిపోయాను. ఇలాగా ఇంకోసారి వద్దాం అనుకున్నాను, కళాలక్ష్మి గారిని పంపించి
నేను ఇంటికాడ గారపాటి గారిని ఇంటికాడ ఉన్నారు కాబట్టి ఆయన చూసుకునే వాళ్ళు ఉండాలి కాబట్టి నేను కళాలక్ష్మి గారిని పంపించి ఇంటికాడ ఉండాలని అనుకున్నా. అది అట్లా 2 సార్లు మిస్ అయ్యాను సార్ అని అన్న ఆయన అట్లనేమో ఆయన తీసుకోవట్లా. నేను కాదు నువ్వు రారా అని మాట అంటున్నారు. అని నేను వస్తా అనుకున్నాను సార్ 2 సార్లు ఇలా మిస్ అయ్యానని చెప్పిన ఆయన రమ్మనేటప్పటికి అప్పుడు అందరిది ఎర్నని గారితో వెళ్తాంటే పత్రి గారిని నేను రమ్మన్నప్పుడు నువ్వు ఇంకా ఆలోచిస్తాను ఎందుకు, నువ్వు వెంటనే రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళిపోవాలన్నారు. సో అది ఒక 4-5 రోజుల్లో టికెట్ దొరికింది. సో ఆ టికెట్ తీసుకుని నేను అలాగా బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు పత్రి గారి దగ్గర కూర్చొని ఆయన పత్రి గారు ఇప్పుడు మరి ఏంటి సార్ ఏం చేయాలంటే నువ్వు ఇప్పటి వరకు ఎలా చేస్తున్నావో అలాగే చేయి, కంటిన్యూ అయిపో అని చెప్పాడు అంతే. అది అలాగా అట్లా ఆయనతో ఆ అనుబంధం అందుకనమాట. నాకు ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా ఆయన నెలకు ఒకసారో 15 రోజులసారో ఆయన ఫోన్ చేయటం పిలవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఆ అనుబంధం అది. అందుకని పత్రి గారు బాడీ వికెట్ చేసినా నేను కళ్ళంట నీళ్లు కానీ ఏం కానీ నాకేం రాలే. అప్పుడు అనిపించింది పత్రి గారు మనల్ని దుఃఖం లేకుండా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు అనే విషయం నాకు అర్థమైంది. అది సో ధ్యానం చేస్తే నీకు దుఃఖం ఉండదని అంటారు. కానీ ఆ పత్రి గారు బాడీ వికెట్ చేసిన రోజు నాకు రావాల ఆయనతో ఉన్న అనుబంధాలకు అన్నిటికి. కానీ అప్పుడు నెలకు ఒకసారన్నా ఏదో వంకన ఆయనతో కలిసేవాడు. అలాంటి ఆయన చనిపోయాడన్నా నాకు ఆ ఫీలింగ్ లేకుండా చేసి వెళ్ళాడు ఆయన. అది పత్రి గారితో ఉన్న అనుబంధం. అది ఇంకా అలాంటి ఎన్నో ఉన్నాయి. పత్రి గారిని ఒక గురువులా భావిస్తారా, ఒక ఫ్రెండ్ లా భావిస్తారా, ఒక లీడర్ లా భావిస్తారా? మీ దృష్టిలో పత్రి గారు అంటే ఏంటి? ఆయన ఏ క్షణానికి ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఫ్రెండ్ లాగా ఉంటాడు, గురువు లాగా ఉంటాడు. ఆయన అన్ని సలహాలు ఇస్తారు. ఇప్పుడు ఇలా ఉన్నారు అనుకోవడానికి ఏం లేదు అసలు. సో ఆయనతో ఎలా ఉంటుంది మనందరం ఆల్మోస్ట్ ఆయనతో ఉన్న సీనియర్ మాస్టర్లు కానీ ఆయన సరదాగా ఉండే కొంతమందితో కానీ సరదాగా ఆయన మన ప్లేట్లో ఆయన తినటం లేకపోతే ఆయన ప్లేట్లో మనకు పెట్టడం ఇవన్నీ అందరికీ జరిగాయి. అలాగే నన్ను అలాగే ఆయన ఎన్నోసార్లు అలాగే ఆయన ప్లేట్లో నన్ను తినమనేవాడు, నా ప్లేట్లో ఆయనే తినేవాడు, అట్లా చేసేవాడు. సో నేను నా అండ్లూరు అని పిలుస్తారు కాబట్టి నా పేరు తెలియదు అనుకునేవాడిని. అనుకున్నట్టు వెంటనే అరే వెంకటేశ్వర అని పిలిచేవాడు. అది అట్లా ఉంటది ఆయన. అది నేను ఏదైనా మర్చిపోయినా ఆయన గుర్తు చేసేవాడు. అది నేను ఆయనతో ఒప్పుకున్నాను అంటే ఈ పని చేస్తానని ఒప్పుకున్నానంటే ఆ పని ఎంతవరకు వెళ్ళిందని ఆయనే మళ్ళీ గుర్తు చేసేవాడు. సో ఎప్పుడన్నా ఇట్లా మా నాన్నగారికి బాగాలేదు, ఇట్లా అండూరులో ఉన్నాను, ఇట్లా ఇదని చెప్పేవాడిని. చెప్తే వరే హాస్పిటల్కి అయితే ఒప్పుకో, మీ నాన్న సేవ చేసుకో అని చెప్పాడు. సరే అని నేను ఇంకా ఆపరేషన్ అయి మానేసి మా నాన్నగారికి అలా సేవ చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి పత్రికని కలిసాను గుడివాడలో. అప్పుడు అడిగాడు ఆయన, ఒక 2 నెలల ముందు ఆ విషయం చెప్పాను, నేనే మర్చిపోయాను. సో అడిగితే మీ నాన్నగారికి ఎలా ఉందని అడిగాడు. అట్లా నేను ఏదైనా మర్చిపోయినా విషయం అడుగుతాడు. అది అట్లా చెప్పండి. చెప్పండి. ఆయన తయారు చేసిన ఆధ్యాత్మిక వారసుల్లో మీరు ఒకరు. అవునవును. ఈ రోజు మీది వినే భాగ్యం కలిగినందుకు మీకు చాలా అదృష్టవంతులు. చెప్పండి, ఇంకో అనుభవం చెప్పండి. మీరు ఒక్కొక్కటి గుర్తు చేస్తా ఉంటే నేను ఏదో చెప్పగలుగుతూ ఉంటాను. సరోజిని గారు క్వశ్చన్ అడుగుతారులా ఉందండి, ఒక్క నిమిషం మాట్లాడండి సరోజిని మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. మేము అంటే పత్రి సార్ ఉన్నప్పుడు మాకు తెలియలేదు సార్ యాక్చువల్ గా. అయితే మీరు ఇప్పుడు సార్ తో ఉన్న జర్నీ మొత్తం చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సార్ తో హాస్టల్ గా ఎలా ఉంది సార్ జర్నీ? ఇప్పుడు మీకు ఏదన్నా డౌట్ వచ్చినా ఏదన్నా అవసరం ఉన్నా సార్ని పిలిస్తే పలుకుతారా? సరే, ఓకే. ఈ డౌట్ నాకు ఫస్ట్ 2 సంవత్సరాల్లోనే వచ్చిందమ్మా. సార్ పత్రిక ఉండగానే వచ్చింది. అంటే నెలకు ఒకసారే కదా ఆయన వచ్చేది. సో నేను ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అనుకునేవాడిని. ఈ రోజుకి అదే పని. నేను అది ఒక ₹1,00,000 కార్యక్రమం కానీ, 10,000 కార్యక్రమం కానీ, ₹1,00,00,000 కార్యక్రమం కానీ నేను ఒక పని చేయాలని లేకపోతే ఒక వర్క్ చేయాలని అనుకునేవాడిని. సో నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. నా జేబులో డబ్బులుండి ఈ కార్యక్రమాలన్నీ ఏమీ చేయలే. మేము ఎప్పుడు మామూలుగానే ఉంటాం. సో
ఎప్పుడైతే మనం ఆ కార్యక్రమం అనుకుంటాం, ఆ ఆ ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు మనం ఒక 10 మంది దగ్గరికి వెళ్తాం కదా, నాకు చెప్పారు కదా, ఎవరైనా నువ్వు 1,00,000 మందికి చెప్పు, నీకు అందులో సహకరించేవాడు సాయం చేసేవాడు ఉంటాడని. సో అట్లా ఎవరో ఒక ఆయన కలిసేవాడు, ఎవరిని ఈ కార్యక్రమం నేను సపోర్ట్ చేస్తాను, స్పాన్సర్ చేస్తాను, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు, వాళ్ళతో ఆ కార్యక్రమం అయిపోయేది. మేమేమనుకునే వాళ్ళం, దేవుడు అంటే ఏదో 4 చేతులు 4 కాళ్ళు ఇవన్నీ ఉండాలనుకుంటాం కదా. ఆ అది అవును అది సార్, అవును. అవును. నేను సాధన రహస్యాల పుస్తకం మా ఇంట్లో ఉంది. అది ఎక్కిరాల వేదవ్యాస్ గారు రాసిన బుక్. మా పిన్ని ఆ ఎక్కిరాల వేదవ్యాస్ గారు డివోటి. సో ఆ బుక్ మా ఇంట్లో 10 సంవత్సరాలు ఉంది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎందుకో ఒకసారి చదవాలనిపించి ఆ బుక్ చదివాను. ఏదో సాధన అంటున్నారు, ఏంటో చూద్దామని. ఆ బుక్ లో రాసిన, నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటావో ఆ పనికి సంబంధించిన వ్యక్తులు నీకు ఆటోమేటిక్ గా పరిచయం అవుతారు. సో నువ్వు మటుకు మాత్రం దేవుడు అంటే అలాగ 4 చేతులు ఉండాలి, 4 కాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఉండాలని అనుకుంటావు. కానీ నువ్వు ఇంకా ఆ పని అయిపోదు. అది ఈ రోజుకి మేము ఇన్ని కార్యక్రమాలు చేసామంటే కార్యక్రమం అదే. మేము అనుకుని వెళ్ళటమే, ఆ సంకల్ప బలం ఇది. సో ఇలాంటి పనులన్నీ చేయటానికి కారణం పత్రి గారు. మాకు ఫస్ట్ లో ధైర్యం తీసుకురావడానికి, ఉత్సాహంగా చేయటానికి. మరి ఓకే, ఓకే. అది అందుకని మీరు ఏ పనైనా విశ్వాసంతో చేయండి. అది ఆ నమ్మకం విశ్వాసంతో చేస్తే అది ఈజీ. అంతే. అది మీకు పత్రి గారు ఉన్నట్టే. ఈరోజు మాకు ఆ పత్రి గారు లేనని ఫీలింగ్ మాకు అసలు లేనే లేదు కదా. అదేలేండి. ఆయన ఏ పని అయితే చెప్పాడో ఆ పనులన్నీ చేసుకుంటూ ఆ రోజు చేసేవాళ్ళం, ఈ రోజు చేస్తాం. కాబట్టి ఆ రోజు ఏంటంటే మమ్మల్ని కరెక్ట్ చేసేవాడు. ఈ పని ఎలా చేస్తున్నాం, ఈ పని ఎలా చేయాలని చెప్పేవాడు అంతే. కొట్టేవాడు, తిట్టేవాడు, అది వేరే. కానీ ఇప్పుడు అప్పుడు ఆయన నేర్పించారు కదా, ఆ నేర్పించిన కార్యక్రమాల వల్ల మేము అన్ని కార్యక్రమాలు అప్పుడు కన్నా ఎక్కువ చేస్తున్నానమ్మా నేను ఇప్పుడు. పత్రి గారు లేనప్పుడు కన్నా ఎక్కువ చేస్తున్నాను నేను. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. అది ఆయన అడిగే విధానం అలాగే ఉంటది. నేను వ్యాన్ ఇప్పుడు నాకు అప్పుడు పత్రి గారు వెళ్ళిపోతే వరే నాకు 1100 వ్యాన్లు కావాలరా నాకు 2 రాష్ట్రాల మీద అన్నాడు పత్రి గారు. నాకు అర్థమైంది, ఓహో ఆయన నువ్వు వ్యాన్ కొను అని చెప్తున్నాడు ఆయన అని అర్థమయ్యి, నేను వెంటనే మా జిల్లాకు వ్యాన్ కావాలని నేనే అందరి దగ్గరికి వెళ్ళి కొంతమందిని సపోర్ట్ చేయగలిగిన వాళ్ళందరిని అడిగి నేను ఒక వ్యాన్ తీసుకున్నాను. ఈ రోజుకి ఆ వ్యాన్ నడుపు. అది ఆ జేబులో రూపాయి ఉండదు. నా వ్యాన్ మెయింటైన్ చేయాలన్నా చేయాలన్నా నాకు నెలకు వచ్చి మినిమం 50,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎలా చేస్తాను? ఉద్యోగం చేస్తున్నానా, వ్యాపారం చేస్తున్నానా? అదంతే. అది ఎవరు ఎలా జరుగుద్దో ఈ రేపు ఏంటో తెలియదు, కానీ వెళ్ళటం అంతే. ఇది చేయాలని మనం బలంగా అనుకోవడం, అది చేసుకుంటూ వెళ్తాం. అది అది ఫస్ట్. అందుకని ఇప్పుడు పత్రి గారు మాకు రోల్ మోడల్. ఇప్పుడు మేమే ఇప్పుడు కొంతమందికి రోల్ మోడల్ మేము. మీరు మాకు రోల్ మోడల్స్ మీరంతా కూడా. ఇంకోటి మమ్మల్ని ఎలా తయారు చేశాడు ఆయన, జీవాత్మ పరమాత్మ ఒకటి అని చెప్పేశాడు కదా. అవును సార్. మీరు నేను ఒకటనే విషయం చెప్పేశాడు కదా ఆయన. మీరు మా ద్వారా తెలుసుకుంటున్నారు అంతే, అంతేగాని మీకన్నా నేను ఎక్కువ కాదు కదా. అదే సార్. నేను ఇంకొకరి ద్వారా తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఇవన్నీ మీకు చెప్పేవన్నీ నేను ఇంకొకరి ద్వారా తెలుసుకున్నాయి కదా. అవును సార్, అవును. మరి అట్లా అందుకని ఈ సృష్టి ఎప్పుడు ఒకరి నుంచి అలా ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా లేదా? అవును సార్, అవును. మరి ఏది స్వతంత్రంగా ఉంది? అది ఇప్పుడు మీ శ్వాస ఎవరి హక్కు? మాకు చెప్పిన శ్వాస ఎవరి హక్కు? ఇది నాదే అది నాదని మనం అనుకుంటున్నాం కదా, ఈ శ్వాస ఎవరి హక్కు? సార్, ఇంకా మేము ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలంటే మాకు కొన్ని బుక్స్ సజెస్ట్ చేయండి సార్. బుక్స్ సజెస్ట్ చేయమంటారా? మీరు అయితే ఫస్ట్ చదివారా నక్షత్ర మిత్రులు? లేదు సార్, ఇంకా పత్రి సార్ రాసిన ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ధ్యానం వలన లాభాలు, మరణం, ఇలాంటి చిన్న చిన్న చదివాను సార్. నేను చదివిన ఫస్ట్ బుక్ అయితే లోబ్సాంగ్ రాంపా గారి దివ్య నేత్రం సార్. అదే ఆయనది మనలో లేని మీరు.
ఆ, అది పత్రి గారిని ఆధ్యాత్మిక వైపు మలిపిన పుస్తకం అది. అప్పటి వరకు అప్పుడు ఆయన ఒక సామాన్యులాగా ఉన్నాడు కదా. అవును సార్. ఆయన సామాన్యులాగా ఉన్నాడు. ఆయన పేకాట ఆడేవారు, మందు తాగేవారు, అన్ని ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆ బుక్ చదివాడో ఆయనలో అన్ని మార్పులు వచ్చింది. అది ఇప్పుడు మీకు ఈ శరీరం మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది మేడం. అవును కానీ సార్. మీ లోపల ఉన్న ఆధ్యాత్మికత అనేది అది గత జన్మ నుంచి కదా. మీరు ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతారో, ఎప్పుడైతే దానికి సంబంధించిన వ్యక్తులు పరిచయం అవుతారో అక్కడి నుంచి బయటకు వస్తుంది. అప్పటి వరకు ఈ ప్రభావం ఉంటుంది మన మీద, తల్లిదండ్రులు. ఇప్పుడు మా ఊరితోనూ మా నాన్నగారితో అందరితోనూ ఉంటాను, కానీ బంధం లేని బంధంలో జీవిస్తాను. ఉంది బంధం, కానీ బంధం లేని బంధంలో జీవిస్తాను. అది అవన్నీ ఆటోమేటిక్ గా సాధన వల్ల, మనం చేసే పనుల వల్ల వస్తుంది. అందుకని పత్రి గారిది తులసిదళం చదివారా? లేదు సార్, తెప్పించుకోవాలి. పిఎంసి నుంచే తెప్పించుకున్నాను సార్ కొన్ని బుక్స్. మళ్ళీ ఫస్ట్ పత్రి గారి తులసిదళం, తర్వాత మీరు చెప్పారు మరణం లేని మీరు, అది చదవండి. మరణం లేని మీరుగా సార్, లేదు మరణం అనే బుక్ ఉంది సార్. అదే రెండు ఒకటేనా సార్? రెండు వేరు వేరా? రెండు వేరండి. లేదు మరణం వేరు, రాంబ రాసిన బుక్ చదవండి మేడం. లోక్సాంగ్ రాంప గారిది దివ్య నేత్రం చదివాను సార్. అవును మేడం, ఇంకోటి ఉంది. ఆయన 7 పుస్తకాలు ఉంటాయి, అందులో ఇది ఒక, మీరు చదివింది ఒక బుక్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, మన సొసైటీ నుంచి చాలా బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ సార్ సజెస్ట్ చేసినవి ట్రాన్స్లేట్ చేసి ఉన్నాయండి. అది శివప్ప గారు చేస్తున్నారు, సీతా మేడం కొన్ని బుక్స్ సేల్ చేస్తున్నారు, ఇలా రకరకాలు. నిన్న బాలకృష్ణ సార్ క్లాస్ లో సార్ బుక్స్ లిస్ట్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు సార్ చెప్పారు సాధన రహస్యాలు అని. మన స్థితిని బట్టి ఒక్కొక్క బుక్ మనలో మార్పు వస్తుంది మేడం. ఇప్పుడు నాకు ఒక బుక్ సెట్ అయిందని మీకు అది సెట్ అవ్వదు. లేదు మరణం ఉంది, మరణం లేదు మీరుంది, మారణ ఆయుధం ఉంది, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. మీకు బుక్స్ కావాలంటే నేను చాట్ బాక్స్ లో సీతా మేడం నెంబర్ పెట్టాను, ఆవిడకి కాంటాక్ట్ చేయండి. క్రిస్టల్స్, పిరమిడ్స్ ఇలాంటివన్నీ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రమ్య గారు మాట్లాడండి. మేడం, నమస్తే. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది సార్ మీ క్లాస్ వినడం. అసలు ఎంత చెప్తున్నారంటే, అసలు మీరు ఒక్కటి కాదు చేసింది పని, ఎన్ని చేశారో ఇంకా చేస్తూనే ఉన్నారు. మీరు మాటలు వింటూ ఉంటే నాకు అనిపించింది, అసలు ఇన్ని ఎలా చేస్తున్నారు. ఐ మీన్ ఏదో ఒక జాబ్, బిజినెస్ సంథింగ్ ఉంటుంది కదా మన కుటుంబం పోషణ కోసం, ఇది చేస్తూ ఇంకా ఇన్ని చేస్తున్నారు. స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, వ్యాన్ ఉంది, ఎన్ని చేస్తున్నారు అని అనిపించింది. అండ్ ఇప్పుడు మేడం అడిగిన దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక క్వశ్చన్ వచ్చేసింది సార్. మీరు అన్నారు డబ్బులేమీ ఉండవు చేతిలో, కానీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాము అని అన్నారు కదా. దానికి ఎక్స్టెన్షన్ అనుకోండి క్వశ్చన్. మేము ఒక పిరమిడ్ కట్టాలని అనుకున్నాము. అయితే దానికి చాలా నుంచి ప్లాన్ ఉంది. దానికి డబ్బులన్నీ సమకూర్చుకోవాలి. డబ్బులన్నీ చేతిలో వచ్చాక అప్పుడు పనులు స్టార్ట్ చేస్తే ఆగకుండా కంప్లీట్ అయిపోతుంది అని ఒక థాట్ లో ఉన్నాము సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి డబ్బులు ఉన్నా లేకున్నా అలా ముందుకెళ్ళాలా, లేదంటే కాదు, మీరు మీ లోపల బలంగా ఉండాలి మేడం. ఆ సంకల్పం చెయ్యాలనే ఉండాలి. ఇప్పుడు వైజాగ్ లో 1 కోటి రూపాయలు ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు, అలాంటి చాలా ఉన్నాయి నాకు తెలుసు. మా తణుకులో కూడా ఒక 15 లక్షలు బ్యాంకులో వేశారు పిరమిడ్ కట్టాలని. వైజాగ్ లో 1 కోటి రూపాయలు ఉంచారు పిరమిడ్ కట్టాలని, 1 కోటి రూపాయలు పైన ఉంచారు. అక్కడ పిరమిడ్ కట్టలే. తణుకులో 15 లక్షలు ఉంచారు, వాళ్ళు పిరమిడ్ కట్టలే ఆ డబ్బులతో. ఆ కట్టాలనే సంకల్పంతోనే జరిగినాయి అన్ని. ఓకే, డబ్బులుంటే పిరమిడ్ అయిపోద్ది అనేది ఎక్కడ లేదు మేడం. అది మీరు ఎప్పుడైతే బలంగా అనుకుంటారో, ఈ కార్యక్రమం నేను చెప్పాను కదా, దానికి సహకరించే దానికి తగ్గ కష్టపడాలి మనం. అది మీరు డోర్ టు డోర్ వెళ్ళి అడగాలి. ఒకళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, ఒకళ్ళు 100 రూపాయలు ఇస్తారు, ఒకళ్ళు ఇస్తారు. ఇచ్చినోడికి దండం, ఇవ్వనోడికి 100 దండాలు. అంతేగాని ఇవ్వలేదని మనం తిట్టుకోవడానికి కూడా లేదు. అదంతే. అట్లా మీరు
ఆ మనలో ఇప్పుడు మనం వెళ్ళి 10 మందిని ఎప్పుడు అడుగుతారు మీరు? మీలో అహంకారం ఉన్న రోజులు అడగలేరు కదా. ఎస్ సార్. అది డబ్బులుంటే అవుతాయి అనేది అసలు ఏది నాకు రేపు పరిస్థితి ఏంటో తెలియదు. కానీ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మీ సంకల్పమే మేము ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వుని సూర్యుడి వైపు తిరగమని ఎవరైనా చెప్తారా? లేదు. సో మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలా అలా జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ వ్యక్తుల దగ్గరికి మీకు పరిచయం అవుతారు. కానీ ఆ పరిచయం అయ్యేంత వరకు మీ ప్రయాణం చేయాలి. ఓకే సార్. అందుకని నేను మీరున్న డౌట్లు నాకు ఫస్ట్ 2 సంవత్సరాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా నక్షత్ర బుక్ చదివాను. అందులో కొన్ని కోట్ల మంది కాంతి శరీరాలు భూమి మీద జన్మ తీసుకున్నారు, నువ్వు ఒంటరివాడు కాదని. సో అది వాళ్ళందరూ పరిచయం అయ్యేదాకా మనం తిరగలి కదా. ఆ ఊరు వెళ్తే కదా వాళ్ళ పరిచయం అది. సో ఆ ఊర్లో లక్షల మంది ఉండొచ్చు, కానీ అందులో ఒకళ్ళు ఇద్దరు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిచయం వరకు మనం తిరగాలి. మన సంకల్ప బలం బాగుంటే వాళ్ళందరూ పరిచయం. ఇప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా ఎవరన్నా షిరిడి మేము ఇప్పుడు కాదు 2003 నుంచి పత్రిక యజ్ఞాలు జరిగాయి. ఆ యజ్ఞాలకు వాళ్ళందరినీ తీసుకెళ్లేవాడిని. బెంగళూరు తీసుకెళ్లేవాడిని. వాళ్ళందరికీ టికెట్లు తీసి వాళ్ళందరినీ ట్రైన్ ఎక్కించి వాళ్ళు దిగిన తర్వాత బస్సు ఎక్కించి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇవన్నీ చేసేవాడిని. ఈ రోజుకి అదే పని చేస్తా. నేను ఏదో సీనియర్ మాస్టర్ అయిపోయాను ఇంట్లో కూర్చొని, లేకపోతే ఎవరికో పని అప్ చెప్పేసి ఉన్నాను. సరదాగా నాకు చేయాలనిపిస్తుంది. ఆర్గనైజింగ్ ఇది టీచింగ్ కన్నా నేను వర్క్ ఎక్కువ చేస్తాను. మరి మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ పని మనం చేయాలి కదా. నెక్స్ట్ మీ దగ్గరికి ఎవరన్నా ఒక పిరమిడ్ కట్టాలని వస్తారు, ఏదైనా చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరు ఇస్తేనే కదా. అది అందుకని నాకు ఏదైతే కావాలనుకున్నా అవన్నీ చేసుకుంటూ వెళ్ళటమే. అది 2003 నుంచి ఈ రోజు వరకు నేను పలానా ప్లేస్ కి వెళ్తాను, వెంకటేశ్వర నాకు టికెట్ తీయో, లేకపోతే నా దగ్గర టికెట్ లేకుండా కూడా వచ్చేసే వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర నేను వస్తున్నాను, నువ్వే నన్ను తీసుకెళ్ళంటారు. అంతే. 4-3 టికెట్లు ఎక్స్ట్రా ఉంటాయి, అవి క్యాన్సిల్ చేయండి, తీసుకుంటే వెళ్ళిపోతాను. కొంతమంది డ్రాప్ అవుతారు. ఆ డ్రాప్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు కదా. వాళ్ళ టికెట్లు అలాగే తీసుకెళ్తారు. ఈసారి కూడా అలాగే జరిగింది. రిటర్న్ లోనే వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, వేరే వాళ్ళ టికెట్లు, కానీ తీసుకెళ్లిపోయాం, తీసుకొచ్చేసాం. అంతే. అందరూ ఏం చేస్తారు, అది 2000-3000 టికెట్ కదా, క్యాన్సిల్ చేసేద్దాం, డబ్బులు వేస్ట్ అయిపోతాయని అనుకుంటారు. నేను అలా అనుకోను. అది అంతే. అది ఎవరికొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. అది కానీ ఆ పేర్లు అయ్యి నాకే తెలుసు కాబట్టి నేనే తిప్పలు పడతాను. అది విషయం. వీళ్ళకి పరిచయాలు ఉండవు కాబట్టి. అది అందుకని మీరు ఏదైనా సరే మీకు పిరమిడ్ కట్టాలని మీకు అనిపించిందంటే అది మీరు చేయాల్సిన కార్యక్రమం. అది మీరు బలంగా అనుకోవాలంతే. అంతేగాని ఇవన్నీ చేయడానికి అది కాదు. అదే సార్, అదే అనుకుంటూ ఉంటాం. మా అమ్మగారేమో డబ్బులన్నీ చేతిలోకి వచ్చాక కట్టాలి అని, నేనేమో కాదు కదా, వాళ్ళ లెక్క వాళ్ళు కరెక్టే కదా. నేనంటాను కాదమ్మా, మనం ఇంటింటికి వెళ్ళి అడుగుదాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పిరమిడ్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళది కూడా ఒక ఇటుక ఉంటది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి, వాళ్ళ కర్మలు కూడా పోతాయి, ఇంటింటికి వెళ్ళి అడుగుదామంట. నేను ఏమో అలా అడిగితే ఇస్తారో లేదోలే అంటే ఇప్పుడిప్పుడే మేము మెడిటేషన్ లోకి వచ్చాము. మా ఊర్లో పరిచయం చేస్తున్నాం అన్నమాట మెడిటేషన్. ఎవరికి మెడిటేషన్ తెలియదు మా ఊర్లో. అందుకని ఫస్ట్ మీలో అహంకారం పోవాలి కదా. అడగదు కదా. అది ఫస్ట్ మనం బుద్ధుడు ఏం చేశాడు, తనకు రాజ్యం ఉంది కదా. మరి ఆయన ఏ ఆర్డర్ వేస్తే ఆయనకి భోజనాలు రావా? ఆయన ఇంటింటికి వెళ్ళి అడగాల? ఆయన ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఆర్డర్ వేస్తే వచ్చేట్టు కదా వాళ్ళ రాజ్యం నుంచి ఆయనకి ఏం కావాలి అవన్నీ. కానీ మరి ఆయన్ని వదులుతాడే లేదా. సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీరు అడిగే వ్యక్తి కూడా మీరైన విషయం తెలుస్తుంది. మీకు ఇచ్చే వ్యక్తి ఎవరు? వాళ్ళు మీరే కదా. అది విషయం. అది తెలిసేంత వరకు ఇబ్బందిగా ఉంటది. ఆవిడ మనం తిట్టినా ఓహో మనోడేగా నన్ను తిడుతున్నాడు, లేదా నాలో ఇంకో రూపాయి నన్ను తిడుతున్నాను అనిపించి అది తర్వాత నవ్వు వస్తూ ఉంటది. ఆడు తెలుసుకుంటాడు ఎప్పుడు అని. అది విషయం. అందుకని అంతా నేనైనప్పుడు మీరు ఎవరిని అడగాలి, ఎవరిని మానేయాలి? అందరినీ అడుగుతారు. అది విషయం. ఇంకొకటి సార్, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో చాలా చాలా పెయిన్స్ వచ్చాయి, అసలు తట్టుకోలేనంత విపరీతమైనవి వచ్చాయని అన్నారు. నేను ఎప్పుడన్నా కాసేపు కూర్చుంటే ఎప్పుడన్నా కాళ్ళు అలా ఇలా అనిపించినా కూడా అబ్బా అని చెప్పి వెంటనే లేచేస్తున్నాను నేను. కానీ మీరు అంత తట్టుకొని ఎలా ఉండగలిగారు సార్ అంత నొప్పుల్ని?
ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు కదా నాకు పెరాలసిస్ ఉంది. నా ఉమ్, కంటే yes. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. సో ఆ మందులు ఆయన అడిగేవాడిని, ఈసారి నాకు ఈ నొప్పులు వస్తున్నాయి తగ్గించండి అని అనేవాడు. ఒరే నేను ఇచ్చే మందు పని చేసిందంటే నీకు నొప్పులు వస్తాయని చెప్పేవాడు ఆయన. ఉమ్, ఉమ్, ఆ మందులు ఇవ్వటం వల్ల ఏముందంటే ఆ నరాలన్నీ స్వచ్ఛపడిపోయి అవి ఉన్నాయి కదా, అవి ఉమ్, నరాలన్నిటిని వీట్ చేసి మళ్ళీ అందులో బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. ఉమ్, సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి సెన్సిటివ్ గా అవుతాం, మళ్ళీ మామూలుగా అవ్వకూడదు, అంత అలా ఉంటది. సో ఆ రక్త ప్రసరణ జరిగేటప్పుడు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి మనకు అర్థమైంది, ఓహో పెయిన్ వచ్చిందంటే నీకు ఆ పార్ట్ పనిచేస్తున్నట్టు, లేకపోతే నాకు పెయిన్ లేదనుకో ఆ పార్ట్ స్వచ్ఛపడిపోయినట్టు లెక్క. మరి అది నా పరిస్థితి అది కదా. అందుకని నేను పిరమిడ్ లోకి వెళ్ళగానే ఈ మందులు వేసుకుంటే వచ్చే నొప్పులు ఏమీ వేసుకోకుండా నేను అలా కళ్ళు నోరు మూసుకుంటే కూర్చుంటే ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు నాకు అర్థమైంది. నా అనుభవం వల్ల నాకు అది అర్థమైంది. అప్పటి వరకు నేను 5 సంవత్సరాలు మా డాక్టర్ గారిని నేను రోజు తిట్టుకున్నాను. నాకు సరైన మందు ఇస్తే తగ్గిపోతుంది. అప్పటికేంటి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి అక్కడక్కడి నుంచి వచ్చేవారు. వాళ్ళు వారం రోజులు వాళ్ళకి తగ్గిపోయి వెళ్ళిపోయేవారు కూడా. మంచాల మీద వేసుకొచ్చిన వాళ్ళని నడిపించేసేవాడు ఆయన. అంత అందరికి కంట్రోల్ అయ్యేది, నాకు అవ్వట్లేదండి. కానీ నేను పత్రిక గారు వచ్చేంత వరకు మా డాక్టర్ గారు చెప్పాడు మాంసాహారం మానేయి, తగ్గిన తర్వాత తిన్నగాని. కానీ నేనేమనుకున్నాను, నాకు తగ్గుద్ది, తినొచ్చు, ఈ లెక్కలో ఉన్నాను. కానీ పత్రిక గారి దగ్గర ఎప్పుడు వదిలేశాను, ఆ కోరికను వదిలేశాను. నా లోపల నేను పత్రిక గారి దగ్గర ధ్యానంలో మొదలు పెట్టగానే ఏంటి, నా లోపల నా కోరికను వదిలేశాను. నేను మాంసాహారం తినాలనే కోరికని ఆ రోజు వదిలేశాను. ఇంకా 5.5 సంవత్సరాలు ప్రయత్నం చేశాను, తగ్గలేదు. తినకూడదు, తింటే అరగదు, తేడా వస్తుంది. నాతో పాటు ధ్యానం చేసిన వాళ్ళు, నాతో పాటు మెడిసిన్ వాడిన వాళ్ళందరూ ఈ మాంసాహారం తిని వాళ్ళు మళ్ళీ ఆ వ్యాధి పెరిగి చనిపోయిన వాళ్ళందరినీ చూశాను, నాతో పాటు ఉన్నవాళ్ళు. సో అందుకని అది తినకుండా ఉన్నాను. కానీ కోరిక అయితే ఉంది కదా లోపల. అది దాన్ని ఆ పత్రిక గారు ఆ కోరికని తీసేశాడు. అంతే నా ప్రయాణం బ్రహ్మాండంగా జరిగింది. అది విషయం. మరి 5.5 సంవత్సరాలు అది చూడరు కదా ఎవరు. నేను ఈ 18 రోజులు తగ్గిందే చూస్తారు, కానీ నేను 5.5 సంవత్సరాలు పట్టింది దానికి ట్రైనింగ్ కి. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు వస్తాడు కదా, అది విషయం. ఓహో థ్యాంక్ యూ అండి. రమ్య గారు, మాస్టర్స్ ఎవరైనా కానివ్వండి 6:30, 6:45 నుంచి క్వశ్చన్స్ అడగండి అని చెప్తే ఎవరు అడుగుతారో చూద్దాం అనేసి 7 అయిన తర్వాత అడుగుతున్నారు. దయచేసి ముందు అడగండి, మన సమయం చాలా విలువైనది. రమేష్ గారు మాట్లాడండి. అయ్యా నమస్తే సార్. బాబు నమస్కారం. నమస్కారం. సేవకి ప్రతిరూపమే మీరు పత్రిక రాశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్, చక్కని మాస్టర్ సార్ మీరు. మరి ఆ రోజుల్లో నువ్వు 40 రోజులు ధ్యానం ఎలా పెట్టాలి, బస్సు యాత్రలు ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పినోడు కదా మాకు. ఒక్కొక్కరి నుంచి ఒకటి నేర్చుకున్నాం కదా. మన ప్రజ్ఞాపాఠాలు అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తామట. అయితే ఇప్పుడే మన పిఎంసి ద్వారా డిజిటల్ ద్వారా కూడా ఎంతో సీనియర్ మాస్టర్లు కొత్త వాళ్ళకి అనుభవాలు చెప్పిస్తున్నారు. అంటే అనుసంధానం జరుగుతున్నట్టు అనిపించింది సార్. ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించరా, చిన్నవాళ్ళని ఆదరించరా అన్నారు పత్రిక గారు. ఇప్పుడే ఆ మేడం ఎవరు అడిగారు పిరమిడ్ ఎలా కట్టాలని. అవసరం లేదు మేడం, ఎందుకంటే నా జీవితంలో ₹1 కూడా లేకుండా నేను 20 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నానమ్మా. ఏం సార్? అవునవును. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి రావు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ నుంచి వచ్చేస్తాయి సార్. అవునవును. తర్వాత మనం ప్రయత్నం చేసి వెళ్దాం అనుకుంటే ఆటోమేటిక్గా ఎవరెవరు కనిపించి మీరు ఇందాక చెప్పినట్టు తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఎవరొకరు ఆ సమయం కనిపించి మనకు సహాయం చేస్తారు సార్. అవునవును. మన అదృష్ట సహాయకులు ఉంటారట. అవునవును. ఈ బుక్ లో రాస్తాడు, సేవకు అంకితం అయిపోతే మరి మా జీవితాలు ఎలాగుంటాయంటే మీ పనులు వేరే వాళ్ళు చూస్తారు, ముందు సేవకు అంకితం ఇవ్వమని ఈ బుక్ లో రాసి ఉంది సార్ క్లియర్ గా. అదే విధంగా మీరు ఎన్నో కార్యక్రమాల్లో ఎక్కడ కాదనుకున్న ఈస్ట్ గోదావరి నుంచి ఎంతో డబ్బుని జనరేట్ చేసి పిఎస్ఎస్ మూవ్మెంట్ అనేక కార్యక్రమాలకు సహాయం చేశారు సార్. మరి ఇప్పుడే మేడం నాకు హెచ్చరిక వచ్చింది, ఎందుకంటే సమయం చాలా విలువైందని. అందుకే నాకు ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అంటనమాట. ఏదైనా ఒక విషయం వస్తే అక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకు ఎదుటి వ్యక్తి అనుకుంటాం కాదు, ప్రకృతి వాళ్ళ నుంచి చెప్తుంది. ఎందుకంటే సందర్భం, ఎందుకంటే సమయ పాలన పాటించమని ఇందులో ఉంది సద్జీవన సూత్రాల్లో.
మరణం లేని మీరులో ఉంది సార్ సమయపాలన. అవునవును. అన్యుల తప్పుల్ని ఎంచొద్దు, మీ మతంలో మీరు చరిత్ర ఇతర మతాలు గౌరవించమని ఉంది. చాలా సంతోషం సార్, ఎందుకంటే మీ అనుభవాలు ఎంతో మంది ప్రేరణ కలిగిస్తాయి. అయితే పత్రిక గారు అన్నారు పెద్ద పెద్దలు వచ్చి చేస్తారు, అయినా సరే చిన్న వాళ్ళ దగ్గర కూడా బోల్డ్ పనులు జరుగుతాయి అన్నారు సార్. అలా ఉదాహరణలో మీరు కనిపిస్తారు, నేను మిమ్మల్ని చూడగానే నేను కూడా అనుకుంటాను అనమాట, మనలాంటి దోస్తులు ఉన్నారని. సంతోషం. ఎవరు ఏ పని సంకల్పించినా పత్రిక రాసి, ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం ఎవరు చేసినా వాటికి అవే సహకారాలు అందించారు. అది మట్టుకు నేను నా జీవితాన్ని చూశాను. చాలా ఆనందం సార్. మరి గార్పాటి వారి ఫ్యామిలీ, అలాగే బలరాం ప్రతాప్ సార్, అక్కడ ఆ రోజుల్లో సాంబశివరావు గారు, మరి చక్కగా ఈ వెస్ట్ గోదావరిలో చాలా మంది మాస్టర్లు ఉన్నారు, ఈస్ట్ గోదావరి ఉన్నారు, అలాగే మా విశాఖపట్నం నుంచి కూడా ఉన్నారు. అది పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ పత్రిక ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న పిఎంసికి, పిఎంసిలో ఇతర ఛానల్స్ అన్నిటికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఇతర జూమ్ సెషన్ నిర్వహించిన వాళ్ళకి ధన్యవాదాలు. ఎవరైతే సేవ చేస్తారో వెనకాల పారిపోవాలట సార్. నేను చదివాను. తర్వాత మీరు సాధన రహస్యాలు అన్నారు, ఎందుకంటే నేను అనుభవానంద స్వామి సాధన రహస్యాలు చదివాను సార్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఏంటంటే ఒక మాట చెప్పారన్నమాట, ఏంటంటే యమనియమాలు ముందు రావు కానీ తర్వాత రావాలి. యమనియమాల్లో నాకు బాగా ఆకర్షించి ఆ స్టేజ్ దొంగ బుద్ధి ఉండకూడదు, అపరగ్రహం అవసరాన్ని మించి సేకరించకూడదు. అది అలా ముందుకెళ్ళింది. అంటే మనం సంపాదించుకోవచ్చు, కానీ ఇతరుల డబ్బుని మనం అవసరానికి మించి ఎవరి దగ్గర తీసుకోకూడదు. వాటికి అంటే ఊరకన వస్తుందని కాదనరాదు, కోరి సాధించరాదు. పత్రిక రాసింది. రూపాయి పట్టుకోలేకుండా తిరిగిన మహానుభావుడు పితామహ పత్రి సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ ధన్యవాదాలమ్మా. మన అనిత తల్లికి, అలాగే చక్కని మంచిలో, ఎందుకంటే మాస్టర్లు ఏ క్వశ్చన్లు వేయాలో సుజాత తల్లి కూడా అప్పుడప్పుడు అడుగుతుంది. అలాగే పేరు పేరున ధన్యవాదాలు అందరికి కూడా. ఎంతో మంది మాస్టర్ పరిచయం చేసిన డిజిటల్ పిఎంసికి, మరి విశ్వవ్యాప్తంగా సేవలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆనందం అండి, నాకు సేవ చేసిన వాళ్ళు కనిపిస్తే ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బొలిముంత పద్మ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రమేష్ గారు ఎంతో మందికి స్ఫూర్తి, ఎన్నో బుక్స్ సజెస్ట్ చేస్తుంటారు, ఎలా మనం ముందుకు వెళ్ళాలి మన సాధనలో అన్నది గైడెన్స్ ఇస్తుంటారు. ఇక్కడున్న చాలా మంది మాస్టర్స్ కి రమేష్ గారు గైడెన్స్ ఉందని అనుకుంటున్నారు. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో, వినపడుతుందా? వినిపిస్తుందమ్మా, చెప్పండి. సార్ నమస్తే మేడం. సార్ మీరు చెప్తుంటే నాకు భయం అనేది పోయింది. ఇంతకుముందు భయం వేసేది నాకు, బయటకు వెళ్ళి చెప్పాలంటే. సార్ లేడు కదా, ఎంతరేమో అనిపించేది. నేను ఫస్ట్ లో ధ్యానంలో కూర్చున్నప్పుడు సార్ కనిపించి నన్ను ఫ్లూట్ తో కొట్టేవాడు. సార్ ఏంటి సార్ కొడుతున్నట్టు అనిపిస్తుంది, కొడుతున్నాడు ఏంది అనిపించేది. ఆయన ధ్యానంలో నుంచి లేసేదాన్ని కాదు, కొట్టినట్టు అనిపించినప్పుడు ఆ తర్వాత బాగుండట్టు అనిపించేది నాకు. పెయిన్స్ ఉండేవి వాళ్ళంతా, జాయింట్ పెయిన్స్, అవి తగ్గినట్టు అనిపించాయి. ఇప్పుడు కొంచెం ఉన్నాయి, కానీ ఆయన ధ్యానం చెప్పడం అన్నా చెయ్యటం అన్నా చాలా ఇష్టంగా బయటకు వెళ్ళి, మాకు చేలుండే సార్ వ్యవసాయం అది, అక్కడ పని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇంకా ఊర్లో వాళ్ళని అందరిని పోసేసి 100 మంది క్లాస్ పెట్టించి గుంటూరు నుంచి మాస్టర్స్ ని తీసుకొచ్చి పెట్టిస్తా ఉంటాం. ఒక్క రూపాయి ఉండదండి నా దగ్గర, కానీ క్లాస్ నడిచి భోజనాలు పెడతాను 100 మందికి. ఆ రోజు అలా అరేంజ్ అయిపోతాయి. ఇప్పుడు సార్ లేదని ఆ చనిపోయిన రోజు నేను ఒక్కదాన్ని కూర్చుని ఏడుస్తున్నానండి. ఎందుకు ఏడ్చానో తెలీదు. తర్వాత టీవీ పెడితే టీవీలో సార్ చనిపోయారని చూపించారు. అప్పుడు అనిపించింది నాకు, తల్లి తండ్రి ఇద్దరు లేరండి. ఆ సార్ వెళ్ళిపోయాక గురువు గారు కూడా వెళ్ళిపోయారు అనిపించి ఏడుపు వచ్చింది. అయినా సరే నేను చేయాల్సింది ఇక్కడ ఎంతో ఉంది అనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా బయటకు వెళ్ళి అందరికి చెప్తా ఉంటా, నువ్వు ఎందుకంటే గోల్ చేసేది, వచ్చేవాళ్ళు అదే టైంకి వాళ్ళే వచ్చేది వస్తారు కానీ నువ్వు చెప్పొద్దు అంటారు వినేవాళ్ళు. మనకు తెలిసింది చెబితేనే కదా బయట వాళ్ళకి తెలిసేది. మనకేం జరిగింది, కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చిదో, నన్ను చెప్పనేయండి మీరు అడ్డుపడద్దు అని చెప్పేసి ఒక 100 మందినన్నా తయారు చేశాను సార్. ఇంకా ఇంకా చేయాలనిపించింది నాకు, బయటికి వెళ్ళాలంటే భయం, అట్లుంటది సార్. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పటి వరకు మనం మనసుతో ప్రభావం మీద ఉంటాం, భయాలు దుఃఖాలు అన్ని ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో
నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటావు. నువ్వు ధ్యానం చేసే కొలది నీలో ఆత్మవిశ్వాసం, ఆత్మబలం వస్తాయి. నీకు అన్ని దుఃఖాల నుంచి, అన్ని భయాల నుంచి బయటకు వచ్చేస్తావు. అది విషయం. దుఃఖం అది అనేది నేను అప్పటి వరకు నేను పలానా కులము, పలానా వాళ్ళ అమ్మాయినో, పలానా ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటావు. అందరిలోనూ ఉన్నాను, అంతటా ఉన్నానని భావం నీకు పెరుగుతూ ఉంటది. ఆ భావం పెరిగే కొలది నీలో ఆ భయాలన్నీ పోతాయి. అన్ని పనులు నువ్వు చేయగలుగుతావు. అందరితోనూ కలిసి జీవించగలుగుతావు. అది అదమ్మా. ఒక నెల క్రితం సార్ నేను ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఏదో ఒక ఆకారం నాలో ప్రవేశించినట్టు అనిపించింది సార్. అవునవునమ్మా. అప్పుడు నుండి ఇంకా ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది బాడీ. కళ్ళు తెరిచి ఉన్నా కూడా ధ్యాన స్థితిలో ఉంటుంది. అవునవును, అలవాటు అయిపోతుంది. నిద్రపోతానేమో అంతే. అవునవును, ధ్యానం చేస్తే మరి ఇంకా అవసరం లేదు కదా, అంత నిద్రపోయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏదో రెస్ట్ గా పడుకుంటాం అంతే. అంతే, అన్ని తెలుస్తా ఉంటాయి. ఒక 2-3 గంటలు తెల్లవారుజామున 2 నుండి 2 గంటలు ఏమన్నా పడుకుంటానేమో అంతే. అంతా డే అంతా ఉంటది ధ్యానంలోని కళ్ళు తెరిచి ఉన్నా కూడా. అవునవును, ఇప్పుడు అదే కదా చెప్పేది. 6 గంటల నిద్రలో తీసుకునేది ధ్యానంలో 1 గంటలో తీసుకుంటామని. అని నీ బాడీకి ఏదో అవసరం నీ బాడీ చెప్పేదంటే వింటమే ఇప్పుడు మనం. అది ఇంతకుముందు మీ మనసు చెప్పినట్టు వినేవారు, ఇప్పుడు మీ ఆత్మ చెప్పినట్టు వింటున్నారు, అంతే తేడా. మనసు ఎప్పుడన్నా బయటకు వెళ్ళిందంటే బయటకు వెళ్ళేవా అని పిలవగానే వచ్చేసిద్ది. ఆ మాటలే చెప్తా ఉంటా. ఇంతకు ముందు ఆ ఛానలింగ్ ఏదో మొత్తానికి అయింది. అప్పటి నుండి నేను ఎవరికి ధ్యానం చెప్పినా సరే కూర్చుంటున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఒక లైన్లు ఉంటాయి కదా, పల్లెటూరు అంటే బజార్లు ఉంటాయి. ఏ బజార్లో 10 మందిని ఆ బజార్లో కూర్చోబెట్టి 1 గంట 6 నుండి 7 వరకు ఒక లైన్ లో, అట్ట 10 గంటలప్పుడు అయితే 10 నుండి 11 గంటలకు ఒక లైన్ లో అట్ట గంట సేపు ధ్యానం నేర్పించి కూర్చొని నేను కూడా కలిసి చేసి ఇంటికి వచ్చేస్తా. అవునవును, నీలో ఇప్పుడు ఆ సంకల్ప బలమే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటదమ్మా. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చెప్పాలనుకున్నావు, నీతో పాటు వేరే మాస్టర్స్ కూడా వస్తారు కదా, నీకు కనిపించకపోవచ్చు, వాళ్ళు ఉంటారు. అది సో వాళ్ళ సహకారం ఉంటది, ప్రయత్నం నువ్వు ఉండాలి కదా. అది ఒక అడుగు వేస్తే 100 అడుగులు వేస్తామని చెప్తారు కదా, అలాగే అది నీ ప్రయత్నం ఇవన్నీ. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుని కూర్చున్నానో, మాది చిన్న ఊరు సార్, మా ఊరంతా ధ్యానం నేర్పించాలి, మా ఊరు పిరమిడ్ కట్టుకోవాలి. అవునవును, లోపల అవునమ్మా, నువ్వు అంత బలంగా ఉంటేనే నువ్వు ఆ పని. పత్రి గారు కూడా అడిగేది అదే కదా, ప్రతి ఊర్లోనూ ఒక ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీని చూసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ధ్యానం చేసిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవని కాదు. ధ్యానం చేసే వాళ్ళకి ఏంటంటే మనం ఈ కష్టం ద్వారా మనం నేర్చుకోవాలి, ఈ కష్టం ద్వారా మన ఆత్మవృద్ధి చెందుద్ది అని తెలుసుకుని మనం ఆ కష్టాల నుంచి పారిపోకుండా కష్టాలను ఎదుర్కొంటాం. ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనకు వస్తుంది. అందుకని మీ ఊరు వాళ్ళు అందరూ చూస్తారు, ఈవిడికి మనకన్నా కష్టాలు ఎక్కువ, అయినా ఎప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తుంది అని చూసి అప్పుడు మీ దగ్గరకు వచ్చి ధ్యానం నేర్చుకుంటారు. కష్టాలు, చాలా కష్టాలు చిన్నప్పటి నుంచి చాలా పడ్డా. అవునమ్మా, ఎన్ని కష్టాలైనా హాయిగా అనిపించింది. దీని ముందు అవి దూదిపింజలాగా ఉంటాయి. అవును, అదే కదా, కష్టాలు చూసి పారిపోవు కదా ఇప్పుడు. అది ఎప్పుడు ఆ కష్టాలు, ఆ ధ్యానం ద్వారా కష్టాలు ఎదుర్కొనే ధైర్యం వస్తుంది కదా. అది ఆ ధైర్యం, అవగాహన అన్ని పెరుగుతాయి ప్రతి విషయం పట్ల. 2 నెలలు చేశాక కనిపించి చెయ్యి చూపించి నువ్వు ఇక చెప్పేసేయి, నీకు చెప్పే ధైర్యం వచ్చింది అన్నారు సారు. అవునవును, ఇంకా అప్పటి నుంచి చెప్పడం మొదలేసా. నువ్వు ఏదైతే చెప్తావు అదే కదా పొందేది. నువ్వు ధ్యానం పొందాలి అంటే నువ్వు అది ఇవ్వాలి కదా. అది మనిషి ధ్యానంలోకి వచ్చి ఆ రోజు నా పిల్లాడు నడిచినంత ఆనందంగా ఉంటుంది సార్. అవునవును కదా, అదే కదా మరి. ఎంతో ఆనందం. థ్యాంక్ యూ మేడం, మీ అనుభవాన్ని షేర్ చేసుకునేందుకు. మాస్టర్స్, మీ అందరికి కూడా ఎటువంటి సందేహాలున్నా ఈరోజు అన్ని తీరిపోయినాయి అనుకుంటున్నాను. మనకి సమయాభావం వలన ఇంకా సెషన్ క్లోజ్ చేసుకోవాలి. అందరూ యూట్యూబ్కి వెళ్ళి లైక్ చేసి మరలా మీ ఖాళీ సమయంలో ఈ వీడియోను ఒకసారి పూర్తిగా వినండి, ఎటువంటి సందేహాలున్నా తీరుతాయి. ఆ తర్వాత ఆ వీడియోని మన మిత్రులకి
మన కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. మన అందరి లక్ష్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లక్ష్యమే మన లక్ష్యం. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం మనందరం. మరొక ఎపిసోడ్ లో రేపు ఉదయం మళ్ళా 5 నిమిషాలు తక్కువ 5 గంటలకి అందరూ తప్పనిసరిగా హాజరవ్వండి. యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారు, తర్వాత చూడబోయేవారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం ఆవశ్యకత ఎంత అవసరం అన్నది మనం రోజు రోజుకి తెలుసుకుంటున్నాము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము బుక్స్ తప్పనిసరిగా అందరూ చదవండి. బుక్స్ కావాల్సిన వారు చాట్ బాక్స్ లో సీతా మేడం నెంబర్ పెట్టాము, దాన్ని కనెక్ట్ అవ్వండి. ఎవరికి ఎటువంటి సందేహం ఉన్నా, ఒక బుక్ తీసినా, ఒక మాస్టర్ అనుభవం విన్నా అందులో నుంచి మనకి సమాధానం దొరుకుతుంది. పత్రిజీ పిఎంసికి ప్రతిరూపం. మనం పత్రిజీని ఫిజికల్ గా చూడలేదు అని ఎవరు భావించవద్దు. పిఎంసి రూపంలో ఆయన మనకి అందరికీ విస్తారమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఒక వెంకటేశ్వరరావు గారు, ఒక రమణేశ్వరరావు గారు, ఇలాంటి రకరకాల అందరి మాస్టర్స్ లో ఆయన వాణి వినిపిస్తున్నారు మనకి. ఇప్పుడు వరకు మాట్లాడిన పద్మ మేడం, ఆవిడ 2 నెలలు ధ్యానంలోకి వచ్చి, కానీ ఆవిడ తనదైన స్టైల్లో ఆవిడ చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ పత్రిజీకి ప్రతిరూపమే. మనం ఫస్ట్ మన సాధనను మనం చేసుకుంటూ ఆ తర్వాత ఉంటే జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి. మనం ఫస్ట్ అడుగు వేయాలి కదా. తప్పనిసరిగా అందరూ మన పని మనం చేద్దాం. ఇంతటి విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు వెంకటేశ్వరరావు గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. మన అందరికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరం ఇలా కలవటానికి కారణమైన మన గురుదేవులకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సమస్త లోకా సుఖినో భవంతు. మళ్ళా రేపు ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.